యేసయ్య అసలు ఎవడు అని చెప్పేసి నా ఇష్టం వచ్చినట్లుగా తిట్టడం ప్రారంభించాను. ఎప్పుడైతే నేను అలాగ చూశానో ప్రభు మీద విపరీతమైన కోపం నాకు ప్రారంభమైంది. ఒక బుక్ తీసుకోవడం, దాంట్లో ఓం సాయి, శ్రీ సాయి అని రాయటం, మా ఫ్రెండ్స్ని అడగటం, అరే నువ్వు ఒకసారి ఓం సాయి చెప్పు, నేను రాస్తాను ఓం సాయి చెప్పాను. ఫ్రెండ్స్ అందరిని అడగటం నాకు భయంకరమైన నొప్పి వచ్చింది. ఎందుకంటే అది చెప్పుకోలేని విపరీతమైన నొప్పి. రౌడీగా ఎలా ఉంటాను అలా ఉన్నాను నేను. చాలాసార్లు మా అమ్మగారు కూడా నన్ను కొట్టి, నన్ను ఎందుకు పుట్టావు, నువ్వు పుట్టకపోయి ఉన్నా కూడా దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులకి భారం అలా మైండ్ మార్చుకొని మళ్ళీ అల్లా దేవుడిని నమ్ముకోవడం ప్రారంభించాను. ఈ అల్లా దేవుడు నిజమైన దేవుడేమో అనే ఆలోచన నా వ్యక్తిగత భక్తిలో అలా ఉండేది. కాసేపు అలా ఉండేవాడిని, కాసేపు ఇలా ఉండేవాడిని. మరలా వీళ్ళంతా కాదు, మరలా సాయిబాబే నిజమైన సబ్కామాలే ఏకే అనే ఆ మాట పట్టుకొని నిజమైన సాయిబాబే నిజమైన దేవుడు. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మరి ఈ ఛానల్ ద్వారా నా సాక్ష్యాన్ని మీతో పంచుటకు దేవుడిచ్చిన అద్భుతమైన అవకాశాన్ని బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. పిల్లరా, మరి నా చిన్ననాటి నుండే మరి ఎల్లమ్మలని ఉప్పలమ్మలని మరి ప్రతి వారం కూడా మా ఇంట్లో పూజలు పునస్కారాలు జరిగేవి. మరి మా నాన్నగారు మాలలు వేసుకునేవారు, ఎక్కువ పూజలకు వెళ్తూ ఉండేవారు. మా తాతగారు వాళ్ళ నాన్నగారుల యొక్క తాతల నుండి వస్తున్న ఆచారం ఏదైతే ఉందో దాన్ని తప్పకుండా ప్రతి వారం కూడా మరి ఉప్పలమ్మలని ఎల్లమ్మలని వారు పెట్టుకుంటూ ఉండేవారు. పొలానికి వెళ్ళేటప్పుడు కూడా అక్కడ మరి బలులు అర్పించేవాళ్ళు. అవన్నీ కూడా నేను చిన్ననాటి నుండి మరి వారితో తిరుగుతూ ఉన్నప్పుడు అవన్నీ చూసి ఆశ్చర్యపడమని ఏంటి. కానీ వారం కూడా మా ఇంటిలో మరి ఆ గుడిని కడగటం, లేదా ఆ గుడికి కావలసిన సామ్రాంగిని అంతా కూడా సమకూర్చడం, అలా సంవత్సరానికి 2-3 సార్లు మరి ఉప్పలమ్మలు పెట్టుకోవటం మా ఆనవాతిగా వస్తున్న మరి ఈ కార్యక్రమాలు మేము చేస్తూ ఉండేవాళ్ళం. మరి మా పెద్దమ్మ వాళ్ళు, మా బాబాయ్ వాళ్ళు, మా అత్తయ్య వాళ్ళు, మరి ఆ సందర్భంలో అందరం మా తాతగారు కూడా చాలాసార్లు హెచ్చరించేవాళ్ళు. గొప్ప దేవత, గొప్ప దేవుడు అని చెప్పేసి ఇతరుల దేవతల గురించి వారు ప్రకటన చేస్తూ ఉండేవారు. నా చిన్ననాటి నాకు బాగా గుర్తుంది. మరి ఎక్కడైనా పొలాలకి వెళ్ళేటప్పుడు వరి కోసే ముందు కూడా మా తాతగారిని తీసుకుని వెళ్ళి మరి అక్కడ కోళ్లను లేకపోతే మేకలను అక్కడ బలిచ్చేవారు. అలా బలి ఇవ్వటం ద్వారా మరి అక్కడ ఆ పరిస్థితిలో అక్కడ వాళ్ళ నమ్మకం ఏంటంటే మరి ప్రారంభిస్తున్న ప్రతి పని కూడా శుభంగా జరుగుతుందని చెప్పేసి వారి ఆలోచనతో అలాగు బలులు సమర్పిస్తూ వెళ్తూ ఉండేవారండి. అలా జరుగుతున్న టైంలో మరి మా అమ్మగారు వాళ్ళు కూడా అటు రాముడు భక్తులు. బాగా ఏమైనా ఆ పండుగలు వస్తే మరి ఖచ్చితంగా పప్పాలు వస్తే ఖచ్చితంగా కూడా అద్భుతంగా జరిగించేవాళ్ళు. మా అమ్మమ్మ గారు కూడా మరి వారి చిన్ననాటి నుండి కూడా మరి సందర్భాలు చూస్తూ ఉంటే వారు కూడా ఎక్కువ దేవుళ్లకు నమస్కారాలు చేస్తూ, పటాలకు నమస్కారం చేస్తూ ఉండేవాళ్ళు. అంటే మా అమ్మమ్మ గారండి, నేను బాగా గుర్తుంది. మా అమ్మమ్మ గారు రాముడి పెళ్ళి ఆ గుడిలో జరుగుతున్నప్పుడు అందరికంటే ముందుగా వెళ్ళి కూర్చునేది. ఆ భక్తులు పరవశించిపోయేది. గుళ్ళకి వెళ్ళి అక్కడ చేయవలసిన కార్యక్రమాలన్నీ చేసేది. మళ్ళీ ఇతరులకు కూడా పలహారాలు పంచిపెట్టేది మా అమ్మమ్మ గారు. అలాగూ చేస్తుండే ఆమె బాగా రాముడు భక్తురాలు. అదేవిధంగా మా కులానికి సంబంధించిన శవలాల్ అనే ఆ వ్యక్తిని కూడా మరి మా ప్రాంత ప్రజలు మరి వారు పూజలు చేసేవాళ్ళు, పునస్కరించేవాళ్ళు. అలా ఎన్నో విధాలుగా ఏదైనా ఫంక్షన్ చేయాలన్నా, ఏదైనా శుభకార్యం జరిగించాలన్నా కూడా ముందుగా ఈ కుల దేవతలకు మొక్కుకుంటే కానీ ఆ కార్యాలు మేము ప్రారంభించే వాళ్ళం కాదు. ఒకవేళ రేపు ఏదైనా శుభకార్యం జరగాలనుకుంటే ఈరోజు రాత్రే కావలసినవన్నీ కూడా సమకూర్చుకొని దాన్ని జయప్రదంగా జరిగించుకొని మరి ముందుకెళ్ళేవాళ్ళం. మా ఆలోచన ఎలా ఉంటుందంటే మరి ఉప్పలమ్మకి పెట్టుకుంటేనే అంత శుభం జరుగుతుంది అన్న ఆలోచన మా హృదయంలో అది అలాగూ ఉండిపోయింది. దేవుని బిడ్డలారా, మరి పరిధిలో మా నాన్నగారు ఫోటోగ్రాఫర్గా మరి తనికెళ్ళ ప్రాంతంలో మరి చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా ఆయన బాగా తెలిసిన వ్యక్తి. ఎవరిని అడిగినా కూడా మరి ఫోటోలు ఆదినారాయణ అంటే మరి చుట్టుపక్కల తెలిసిన వాళ్ళు అనేకులు ఉండేవారు. అంటే ఆ రోజుల్లో సైకిల్ మీద వెళ్తూ మరి అనేక ప్రాంతాలలో వారు ఫోటోలు తీస్తూ ఉంటే పరిచయాలు ఎక్కువ ఉండేవి. మా అమ్మగారు మరి అనేక సార్లు బాధపడుతూ కృంగిపోతూ ఇక ఎందుకులే ఈ బ్రతుకు, చనిపోతే బాగుండనే ఆలోచన మధ్య కూడా మరి మా అమ్మగారు రావటం జరిగింది. నేను మరలా మీకు చెప్తున్నాను, పరిచయాలు ఎక్కువ ఉన్నాయి మా నాన్నగారికి. అయితే అలా పరిచయాలు ఎక్కువ ఉండటం ద్వారా మరి మా అమ్మగారు కూడా మరి చిన్నగా ఆమె ఆరోగ్యం క్షీణించబడటం ప్రారంభించబడింది.
మరి రెండో కాన్పులో చాలా ఇబ్బంది పడేవారు. ఒక పక్క మరి ఆ అన్నయ్య, ఒక పక్క నేను కడుపులో ఉన్నప్పుడు మరి చాలామంది కుటుంబ సభ్యులు వచ్చి అన్నారట, మరి ఒక్క కొడుకుంటే చాలు కదా నీకు, ఇద్దరు ఎందుకు, అవసరం లేదని చెప్పేసి మరి మా నానమ్మ గారు, మా పెద్దనాన్నగారు బొబ్బస్కాయ తీసుకొచ్చి దాన్ని కోసి మరి ఇది తిను, ఇది తింటే మరి నువ్వు కొంచెంగా బాగుంటావు అని చెప్పేసి అలాగూ చెప్పేవాళ్ళంట. కానీ అది తింటే మళ్ళీ కానుపు, ఆ ఉన్న కానుపు పోతదేమో అని చెప్పేసి మా అమ్మ ఎలా అయినా మరి ఇప్పుడున్న ఈ రెండో కానుపు నేను కాపాడుకుంటానని చెప్పేసి దాన్ని తినకోకుండా ఉండేదంటండి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఆ రెండో కానుపులు నేను కడుపులో ఉన్నాను చూడండి. మరి ఆ అమ్మకి ఆరోగ్యం క్షీణించిపోతూ ఉండేది. ఆ బాడీ అంతా కూడా డల్ అయిపోవటం, పని చేసుకోలేక, మరి ఓపిక లేక మళ్ళీ కూలిపోవటం, ఎందుకో తెలియని ఆ భారం, ఎందుకో తెలియని ఆవేదన. డాక్టర్స్ కాడికి వెళ్తున్నా కూడా డాక్టర్స్ అమ్మ ఏం లేదు అంత బాగుందే అంటున్నారు, కానీ మరి ఎవరు కూడా మంచిగా చూడటం కానీ మంచిగా ఆమెకి ట్రీట్మెంట్ జరిపించడం కానీ ఎవరు జరిగించలేదంటండి. అయితే వాళ్ళు చెప్పిన డాక్టర్స్ అందరూ కూడా అంటున్నారట, అమ్మ నీకు పర్లేదు, బాగానే ఉంది, ఏం బాగాలేదు, బాగానే ఉందని అంటున్నారే, కానీ ఆమెకున్న రోగం, ఆమెకున్న బలహీనత, ఆమెకుంటున్న భారము, ఆమె ఎంతోగానో భయంకరమైన వ్యాధునికి గురవుతూ ఒంటరిగా ఏడుస్తూ, ఎందుకు ఈ భూమి మీద నేను బతకటం, నా వల్ల ఏం ఉపయోగం ఉందని చెప్పి మా అమ్మగారు కూడా చాలాసార్లు ఒంటరిగా ఏడ్చి చాలాసార్లు మరణిస్తే బాగుండని ఆలోచన మధ్య కూడా ఎన్నోసార్లు వెళుతూ ఆమె ఆలోచించసాగిందంటండి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఆమె అలాగూ ఆలోచన చేస్తూ ముందుకు వెళ్తున్న టైంలో మా అమ్మమ్మ గారు కూడా యేసు ప్రభుని నమ్ముకోవటం ప్రారంభించారు. మా అమ్మమ్మ గారు అనుకున్నారట, ఇక చనిపోతే బాగుండు అనే ఆలోచన మధ్య వారు ఆలోచిస్తూ పోదామని చెప్పేసి లారీ కింద పడదామని, వచ్చి టెప్పర్ కింద పడదామని, ఎవరిని గుద్దితే బాగుండు అని చెప్పి చాలా ప్రయత్నాలు చేసినారు. చనిపోతే బాగుండు, ఎందుకు నా బ్రతుకు అనే ఆలోచన మధ్యలో మా అమ్మమ్మ గారు అలాగూ సాగిపోతున్నారట. కొన్నిసార్లు పిల్లల్ని పండుకోబెట్టి ఆమె ఒక్కటే పరిగెత్తుకుంటే ఎవరు లేని ప్రదేశానికి వెళ్ళి ఊరేసుకొని చనిపోతే బాగుండని చెప్పేసి మరలా అలా ఆలోచన చేసేదంటండి. మరి ఆలోచన చేసిన తర్వాత ఒకవేళ నా యొక్క చనిపోయిన తర్వాత నా శరీరం ఒకవేళ మా పిల్లలకు కనపడితే మరి అమ్మ లేని బాధ వాళ్ళకి తెలియకూడదు, నా శరీరం కూడా దొరకదు నేను చనిపోయిన తర్వాత అని చెప్పేసి ఆమె చాలా విధాలమైన ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్తూ ఉందంటండి. ఏ టైంలో ఆమె అలాగూ ఆలోచిస్తున్న టైంలో ఆ వీధిన సువార్త చెప్పుటకు కొంతమంది సువార్త సైన్యము వారు మరి ఆ ప్రాంతంలో వెళుతున్నప్పుడు మరణపు ఆలోచనల మధ్య ఉన్నారా, లేక బ్రతుకుతున్నారా అనే ఒక సువార్తికుని యొక్క స్వరము మా అమ్మమ్మ గారికి వినబడిందంటండి. అయితే అలా ఎప్పుడైతే విందో, ఈ మాటలు నిజంగా ఏంటి నాతోనే మాట్లాడుతున్నారా, ఈ నిజంగా ఎవరు నా గురించే తెలిసినట్టుగా మాట్లాడుతున్నారు కదా, ఈ శబ్దం ఎక్కడి నుండి వస్తుందని చెప్పేసి మా అమ్మమ్మ గారండి అక్కడ ఎక్కడైతే శబ్దం వినబడుతుందో అక్కడికి వెళ్ళి నిలబడ్డారట. అక్కడ ఎప్పుడైతే అలా నిలబడ్డారో అక్కడ ఉన్న సువార్తికుడు సువార్త చెప్పడం ప్రారంభించారంట. యేసు క్రీస్తు ప్రభు లోకరక్షకుడు, ఆయన నిన్ను మరణపు ఛాయలోంచి విడిపించగలడు, ఆయన మరణపు బంధకంలో నుంచి నేను విడిపించగలడు, ఆయన ఒక్కడే నేను తప్పించగలడు అనే మాట మా అమ్మమ్మ గారిని ఎంతగానో ఆకర్షించేసింది. ఇక వెంటనే ఆ క్షణమే ఉన్న పాటునే రోడ్డు మీద మోకరించి ఆమె ఎలుగెత్తి ప్రార్థన చేయటం ప్రారంభించిందంటండి. ఎందుకంటే ఇటు చూస్తే కుటుంబం బాగలేదు, అర్థం చేసుకునే భర్త లేడు, ప్రేమించే ఆత్మీయ బిడ్డలు లేరు, ప్రేమించడానికి కుటుంబ సభ్యులు దగ్గర రావట్లేదు, ఒంటరిగా అయిపోయింది. ఇక నన్ను ప్రేమించే వాళ్ళు చనిపోదాం అనుకున్న ఆ చివరి గడియలో ఒక్క సువార్తికుని యొక్క యేసు ప్రభు మాట మా అమ్మమ్మ గారి జీవితాన్ని మార్చేసిందండి. ప్రారంభంలో అన్య దేవతలను ఆశ్రయించినప్పుడు ఆమె అనుకుందంట, నేను చాలా దేవుళ్ళని మొక్కాను కదా, నేను చాలా దేవుళ్ళని అనుసరించాను కదా, నేను ఇన్ని చేసినా కూడా నా జీవితంలో సమాధానం లేదు, కానీ యేసు ప్రభుని నమ్మటం ద్వారా, యేసులోకి రావటం ద్వారా నా జీవితం నేను జీవితంలో ఉన్న ఆ యొక్క శ్రమలు తొలగిపోయి నాకు నెమ్మది కలిగిందని చెప్పేసి ఆ యొక్క భక్తిని మా అమ్మమ్మ గారు మనసులో పెట్టుకొని, మా అమ్మమ్మ గారు మా అమ్మను చూడటానికి వచ్చినప్పుడు మరి మా అమ్మ పరిస్థితి చాలా భయంకరంగా ఉందంట. ఒక అస్థి పంజరం లాగా అయిపోయిందంటండి. నిలబడలేక, కూర్చోలేక, పని చేసుకోలేక అలాగూ మంచం మీద పనుకొని ఉందంటండి. అయితే అప్పుడు మా అమ్మమ్మ గారు వెళ్ళి, అమ్మా ఇదిగో ఒక దేవుడు ఉన్నాడు, మరి ఆ దేవుడు బాగు చేయగలుగుతాడు, ఆయన నేను స్వస్థపరచగలుగుతాడు, నీకు విడుదల ఇవ్వగలుగుతాడు, నమ్ముతావా ఆయనని మా అమ్మమ్మ గారు మా అమ్మకి మరి సువార్త చెప్పడం ప్రారంభించిందంట.
ఆయన నమ్ముకొని చూడు, ఒకసారి యేసయ్య అని పిలువు చూడంటే మా అమ్మ అందంటండి, లేదు లేదు నేను యేసు ప్రభు నమ్ముకోను, నేను ఆ తక్కువ కుల దేవుళ్ళను నేను నమ్ముకోను అని చెప్పేసి మా అమ్మగారు అనటం జరిగిందంటండి. అయితే అప్పటికే చాలామంది మరి చుట్టాలు దూరాల ఉన్న వాళ్ళు చుట్టాలు కూడా మా అమ్మను చూడటానికి వచ్చేవాళ్ళు. ఎందుకంటే రేపో మాపో అంటే చనిపోతుంది, ఇంకా రేపో ఎల్లుండో చనిపోయే స్థితి అన్నట్లుగా ఉందంట మా అమ్మగారి పరిస్థితి. అయితే మా అమ్మమ్మ గారు మాత్రం అమ్మకి సువార్త చెప్తూ ఉన్నారట. అయితే చెప్తున్నప్పుడు మా అమ్మ అన్నట, లేదు లేదు నేను దేవుణ్ణి నమ్ముకోను, యేసు ప్రభు నమ్ముకోను, మాకు చాలామంది దేవుళ్ళు ఉన్నారు, మా దేవుళ్ళే గొప్పవాళ్ళు. ఇగో మా మామయ్య గారు ప్రతి వారం కూడా మరి ఆ ఉప్పలమ్మని పెట్టుకుంటారు, మరి ప్రతి వారం అన్నీ చేస్తారు, పండగలు పబ్బాలకి ఏమైనా ఉన్నా కూడా ఏదైనా జరిగించాలన్నా కూడా ముందుగానే మేము మా యొక్క దేవుళ్ళకు నమస్కారం చేసుకుంటాం, మా దేవుళ్ళు ఉన్నారనే మమ్మల్ని ఆదరించడానికి అనే ఆలోచన మధ్య ఉంటూ తన జీవితాన్ని అలాగూ ముందుకు తీసుకుని వెళ్తూ ఉండేదంటండి. ఈసారి ఇంకా బలహీనంగా అయిపోయేసరికి మా అమ్మమ్మ గారు మళ్ళా వచ్చి మరి థమ్సప్ ఒకటి తీసుకొచ్చి అందులో ఒక దైవ సేవకుడు ప్రార్థన చేసిన ప్రార్థన నూనె మరి ఆ థమ్సప్లో వేసి, మరి ప్రార్థన అంటే మా అమ్మకి ఇష్టం ఉండేది కాదు, యేసు ప్రభు అంటే ఇష్టం ఉండేది కాదు, నా కాడికి వచ్చి ఏదైనా మాట్లాడు కానీ యేసు ప్రభు గురించి మాత్రం నాకు చెప్పొద్దమ్మా అని చెప్పి మా అమ్మమ్మ గారిని చాలాసార్లు అరిచేదంటండి. అందులో వేసి మా అమ్మకి తాపిచ్చిందంటండి. ఆ రోజు నుంచి మరి మా అమ్మ ఆరోగ్యం కుదురుపడిందంట, ఆమె లేచి నిలబడగలిగిందంటండి. అంటే అస్థి పంజరంలాగా ఉన్న ఎముకలు మాత్రమే ఉన్నాయండి. ఒక తోలు ఎలా అయితే ఒక ఎముక మీద అలాగూ ఉండిపోదో అలాగుందంట, రూపం కూడా అసలు మనిషిలాగే లేదట. అలాంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే ప్రార్థన చేసిన ఈ థమ్సప్ అదేవిధంగా అందులో ఉన్న ప్రార్థన నూనె ఎప్పుడైతే ఆ రోజు తాగిందో మా అమ్మ, ఆ రోజు తర్వాత నుంచి తెల్లారుజాము నుంచి కూడా తనకు తానే పనులు చేసుకోవటం, తనకు తాను నిలబడగలుగుతాం, అలాగూ బలము ఆమె పొందుకోవటం ఆమె గమనించిందంటండి. అలా గమనించిన తర్వాత మా అమ్మమ్మ గారికి ఫోన్ చేసి, నేను ఈరోజు నిలబడగలిగాను, ఈరోజు నేను పని చేసుకోగలిగాను, చూసావా ఎంత విచిత్రమో అని మా అమ్మమ్మ గారికి చెప్తే మా అమ్మమ్మందంట, అమ్మ నేను నీకు ఇచ్చిన థమ్సప్ బాటిల్లో ఇదిగో ప్రార్థన, ఒక సేవకుడు చేసిన ప్రార్థన నూనెను అందులో వేసి ప్రార్థన చేసి నీకు ఇచ్చానమ్మా, అది దేవుని రక్తం, ఆ రక్తం నీలోకి వెళ్ళి నీలో ఉన్న బలహీనతలన్నీ కొట్టివేశాయి, ఇదిగో నా ప్రార్థన నా దేవుడు విన్నాడని ఆ సాక్ష్యం చెప్పిందంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగూ జరుగుతున్న పరిధిలో మా అమ్మగారికి ఆశ్చర్యం కలిగిందంట, మరి ఇన్ని రోజులు ఇన్ని దేవుళ్ళని నేను ఆరాధిస్తున్నానే, మరి ఏ దేవుడు కూడా నన్ను బాగుపరచలేదు, ఏ దేవుడు కూడా నన్ను ముట్టలేదు, ఈ దేవుడు నన్ను బాగు చేశాడని చెప్పేసి మరి మా అమ్మగారు కూడా మా అమ్మమ్మ గారితో, మా అమ్మ మరి నేను కూడా యేసు ప్రభుని నమ్ముకుంటాను, నన్ను కూడా తీసుకెళ్తావా అని చెప్పి మా అమ్మగారిని తీసుకుని వెళ్ళిపోయారంట. ఒక ఆదివారం రోజు ఏం జరిగిందంటే మా అమ్మగారు మమ్మల్ని ఆడుకోవటానికి బయటికి పంపించారు. ఏ రోజు కూడా పంపించిన వారు ఒకసారి ఆదివారం పూట బయటికి వెళ్ళి ఆడుకోండి నాన్న అని చెప్పి మమ్మల్ని పంపించేశారండి. అలా పంపించిన తర్వాత మరి మేము బయట ఆడుకుంటా ఉంటే ఈలోపు మధ్యాహ్నం 11, 12 ఆ టైంలో మా నాన్నమ్మ గారు నా కాడికి వచ్చి నన్ను పిలుచుకొని, రై ఇట్రారా నీకు ఒకటి చూపిస్తాను రా అని చెప్పేసి మరి మా నాన్నమ్మ గారు నన్ను తీసుకొని వచ్చారండి, ఇంటి లోపలికి తీసుకొచ్చారు. అప్పట్లో పాత రోజుల్లో గుడిసెలు ఉండేవి, మట్టి దెబ్బల మీద మరి గోడలు కట్టి నిలబెట్టేవాళ్ళు. అయితే ఆ మట్టి గోడల మధ్య ఒక కిటికీ ఉండేది, అవతల పక్క మా అమ్మను మా నాన్నగారు వాళ్ళు మేము ఉండేవాళ్ళం, యువతల పక్క మా నాన్నమ్మ వారు మా తాతయ్య వారు ఉండేవారు అనమాట. వాళ్ళకి వీళ్ళకి మధ్యలో ఒక కిటికీ ఉండేది. ఆ కిటికీలో నన్ను పైకి ఎత్తుకొని మా నాన్నమ్మ గారు, చూడరా మీ అమ్మ ఏం చేస్తుందో చూడరా అని చెప్పి మా నాన్నమ్మ గారు నన్ను పైకి భుజాల మీద పెట్టుకొని నాకు చూపిస్తుంది. అప్పుడు చిన్నవాడిని అండి. అయితే అప్పుడు నేను చూసినప్పుడు మా అమ్మ ఎలా ఉన్నారంటే మోకాళ్ళ మీద ఉండి కన్నీరు గారుస్తూ ఇలాగూ ప్రార్థన చేస్తున్నారు. ఏమనంటే, ఏసయ్యా నా కుటుంబాన్ని మార్చయ్యా, ఏసయ్యా నా కుటుంబాన్ని మార్చయ్యా అని మా అమ్మగారు మరి ప్రార్థన చేస్తూ ఉన్నారు. అలా ప్రార్థన చేస్తున్నప్పుడు నేను చూశాను, మా అమ్మగారు ఏడుస్తున్నప్పుడు నేను చూశాను. అప్పుడు చూసి నేను మనసులో అనుకున్నాను, మా అమ్మగారు ఇగో పలానా ఏసయ్య అంటుంది కదా, ఆ ఏసయ్య వల్లే మా అమ్మ ఏడుస్తుంది, ఎవరు ఏసయ్య అసలు ఎవడు అని చెప్పేసి నా ఇష్టం వచ్చినట్లుగా తిట్టడం ప్రారంభించాను. ఎప్పుడైతే నేను అలాగ చూశానో యేసు ప్రభు మీద విపరీతమైన కోపం నాకు
ప్రారంభమైంది. అప్పుడు వెంటనే మరి నేను ఇలా చేస్తుంది ఏంట్రా, ఇగో మా నాన్నమ్మ గారు అంటారు కదా, మనకు చాలామంది కుల దేవతలు ఉన్నారు కదా, మనకు చాలామంది దేవుళ్ళు ఉన్నారు కదా, మీ అమ్మ ఏంటి ఇలా చేస్తుంది, ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి నాకు చెప్పటం అండి. నేను పోయి మా నాన్నగారికి చెప్పటం, మా నాన్నగారు వచ్చేసి నువ్వు యేసు ప్రభుని నమ్ముకుంటున్నావా ఏంటి అని చెప్పేసి మా అమ్మగారికి మా నాన్నగారి భయంకరమైన గొడవలు జరిగాయి. ఆ మందిరానికి వెళుతున్నావా ఏంటి అంటే మా అమ్మ చెప్పేది లేదండి నేను వెళ్ళట్లేదు అని చెప్పేదండి. అలా యేసు ప్రభు గురించి మాట వస్తే ఇంట్లో చాలు మా నాన్నగారు మరి విపరీతంగా మా అమ్మగారిని కొట్టేవాళ్ళు. ఎటు కూడా వెళ్ళటానికి వీలు లేదు, యేసు ప్రభు నమ్ముకోవటానికి వీలు లేదు. ఇదిగో మనకి చాలామంది కులదేవతలు ఉన్నారు, మనం ప్రతి వారం మరి ఉప్పలములు పెట్టుకుంటున్నాం, ఏదైనా చేయాలన్నా కూడా మరి ఉప్పలములు ఎల్లములను పెట్టుకొని మనం ముందుకు వెళ్తున్నాం. కాబట్టి అలా బెదిరించేవాళ్ళు. కొన్నిసార్లు ఎటు వెళ్ళకుండా ఏ మందిరానికి అసలు మందిరం అనే మాట కూడా ఎటు వెళ్ళటానికి కూడా వీలు లేదని ఒకసారి ఖండితంగా చెప్పినప్పటికీ కూడా మరి చిన్న వయసులో మాకు మా అన్నకు నాకు జ్వరం వచ్చినప్పుడు మరి మా నాన్నగారికి మరి మా అమ్మ అబద్ధం చెప్పేది. ఏమనంటే ఏవండి మరి పిల్లలకి జ్వరం వచ్చింది, ఇదిగో తాయితులు కట్టే వాళ్ళ కాడికి బాగులు చేసే వారి కాడికి వెళ్ళి మరి పిల్లలకి నేను తాయిదు కట్టుకొని వస్తాను, వాళ్ళు కొద్దిగా బాగుంటారు, ఎందుకో వాళ్ళు మంచిగా అనిపించట్లేదు, ఒళ్ళంతా వేడవుతుంది. మాకు జ్వరం వచ్చినప్పుడు అండి మా అమ్మగారు తెలియకోకుండా మా నాన్నగారికి అబద్ధం చెప్పి మమ్మల్ని మందిరానికి తీసుకెళ్ళేవారు. ఖమ్మంలో ఇప్పటికీ తెలుసు బక్సింగ్ గారు కట్టిన ఎల్ షద్దాయ్ అనే చర్చి, అప్పుడు మా చిన్ననాటి నుండి మేము వెళ్ళేవాళ్ళం. అలా వెళుతూ ఉంటే మరి ఆ విచిత్రం ఏంటో అంటే అండి, మాకు జ్వరం వచ్చినప్పుడు కానీ మాకేమైనా బలహీనత ఉన్నప్పుడు కానీ మందిరంలో అడుగుపెట్టి అక్కడ కొద్దిసేపు ప్రార్థన అలా మోకరించి, చిన్నపిల్లగాళ్ళం అక్కడ మోకరించి మేమేం ప్రార్థన చేయకపోయినా మాకేమి రాకపోయినా అలా వెళ్ళి మమ్మల్ని చెప్పారు అక్కడ మోకరించరా, బలిపీఠం కాడ మోకరించి అంటే అలాగూ మోకరించి వచ్చేసేసరికి ఆ మందిలో నుంచి బయటకు వచ్చేసరికి మా హృదయంలో సమాధానం. అప్పుడున్న జ్వరం ఎటు వెళ్ళిపోద్దో తెలియదు, ప్రశాంతంగా బయటకు వచ్చేవాళ్ళు. మరలా మా అమ్మగారు మా నాన్నతో ఏమన్నారు, పిల్లల్ని తాయితు కాడికి తీసుకెళ్ళి బాగు చేయించుకొని వస్తాను, మళ్ళీ ఒకవేళ మెళ్ళలో తాయితు కనిపించకపోతే మరలా నాన్నగారు మళ్ళీ ఇబ్బంది ఎక్కడ పెడతారని చెప్పేసి మా అమ్మగారు మరలా మందిరం తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ ఎక్కడ తీసుకెళ్లే వాళ్ళు, తాయితలు కట్టే వాళ్ళకి తీసుకెళ్ళి. ఎందుకంటే మా అమ్మ అబద్ధం చెప్పి బయటకు వచ్చింది. ఆమెని ఇలాగ చెప్తే మందిరానికి పంపిస్తాడు, ఇలా బాగులు చేపించి కాడికి తీసుకెళ్తాను, తాయిత కట్టిస్తానని చెప్తే నన్ను బయటికి పంపిస్తానని చెప్పేసి మా అమ్మగారు మరి మా నాన్నగారికి అబద్ధం చెప్పి అలాగూ రహస్యంగా చాలాసార్లు కూడా మరి మమ్మల్ని మందిరానికి నడిపించారండి. అందుని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా ఆ టైంలో యేసు ప్రభు గురించి నాకు తెలియలేదు. ఏదో మేము వెళ్తున్నాం, కూర్చుంటున్నాం, ఉండాలి కాబట్టి ఉంటున్నాం అనే పరిస్థితే ఉందిలే. కానీ తర్వాత యేసు ప్రభు గురించిన పూర్తి వివరణ మాకు ఏదైనా అయితే ఈ మందిరానికి వస్తే యేసు ప్రభుని ఇలా అనుకుంటే బాగవుతుంది అనే విషయం మాకు అంతవరకు తెలుసు, కానీ అంతకు మించి మాకు ఎక్కువ తెలియదు. అయితే నా జీవితంలో ఇంకా మా అమ్మగారు అలాగూ ఉంటున్నప్పుడు మరి కొన్నిసార్లు మందిరానికి వెళ్తున్నప్పుడు ఆ మందిరంలో మరి నాన్నగారికి తెలిసిన వాళ్ళు చాలామంది, మా నాన్నగారికి తెలిసిన వాళ్ళు చాలామంది. ఎందుకంటే నేను ప్రారంభంలో చెప్పాను మా నాన్నగారు ఫోటోగ్రాఫర్, చాలా ఫంక్షన్లు తీస్తూ చాలా పరిచయాలు ఉండేవి. అలాగూ మరి మా నాన్నగారు ఫ్రెండ్స్, మా నాన్నగారికి తెలిసిన వాళ్ళు ఆ చర్చిలో ఉండేవాళ్ళు. వాళ్ళు ఈసారి ఎక్కడైనా మా నాన్నగారు కలిస్తే మరి అడిగేవాళ్ళంట, మరి అమ్మాయి కూడా మందిరానికి వస్తుంది కదా అని, నువ్వు కూడా రావచ్చు కదా అని చెప్పి వాళ్ళ స్నేహితులు అంటున్నప్పుడు అది ఎప్పుడైతే మరి మా నాన్నగారు వింటారో విన్న వెంటనే ఇక ఆ రాత్రి ఆ ఇంటికి వచ్చి అమ్మని భయంకరంగా కొట్టేవారండి. ఎందుకంటే మీ చిన్నప్పుడు మేము చూసాం, నువ్వు మందిరానికి వెళ్తున్నావంటే యేసు ప్రభునిది నువ్వు ఏంటి నమ్ముతున్నావా అంటే లేదు, నీ మందిరానికి వెళ్ళట్లేదు బావ, నేను వెళ్ళను బావా అని వెళ్ళనండి అని చెప్పేసి ఆమె ఎంత చెప్పినా కూడా నువ్వు మందిరానికి వెళ్ళటానికి వీలేదు, యేసు ప్రభుని నమ్మటానికి వీలేదు అని చెప్పేసి మా నాన్నగారు మరి మా అమ్మని బెదిరించడం, మా అమ్మని కొట్టడం అలాగూ చేసేవారంటండి. అయితే అలాగ చేసినప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు అవన్నీ చూసాం, మాకు కళ్ళకు గట్టినట్టుగా ఆ దృశ్యాలు మాకు బాగా గుర్తున్నాయి. అలాగ జరుగుతున్న పరిధిలో మరి నేను కూడా చిన్నగా పెరుగుతూ నేను నా యొక్క ఆ స్టడీస్ వైపు నన్ను ఆ స్కూళ్ళు ఇక్కడ మీరు చిన్ననాటి నుంచి తనికెళ్ళ గ్రామంలో మరి ఎమ్మెల్యం స్కూల్లో నేను నన్ను చదవటానికి మరి అక్కడ స్కూల్లో నన్ను జాయిన్ చేయించారు నా చిన్న వయసులో. అలాగూ చదువుతున్నప్పుడు మరి 3వ తరగతి ఆ ప్రాంతంలో అండి
కడుపు భాగమున నాకు భయంకరమైన నొప్పి వచ్చింది. ఎందుకంటే అది చెప్పుకోలేని విపరీతమైన నొప్పి, చాలా నొప్పి వస్తూ ఉంది. అయినప్పటికీ కూడా మరి నేను ఏమాత్రం కూడా మరి అమ్మ వాళ్ళకి చెప్పేవాళ్ళని నేనైతే కాదు. అయితే అలాగూ నేను మరి అమ్మ వాళ్ళు వెంబడించిన దాన్ని, నాన్నను వెంబడించిన దాన్ని ప్రతిసారి ప్రతి పండగకి మరి అమ్మ అలాగూ భక్తి చేస్తున్నప్పుడు కానీ ఇంట్లో పరిస్థితి ఎలా ఉందంటే నాన్నగారు మాట మేము వినాలి. అలా నాన్నగారు కూడా మరి వైరా ప్రాంతంలో మరి గుళ్ళకు వెళ్ళి అక్కడ మొక్కుబళ్ళు చెల్లించుకునే వాళ్ళం. ప్రతి ఏడాదికి పండుగలు వస్తే ప్రతి పండగకు ప్రతి ఏదో ఒక గుడికి వెళ్ళి అక్కడ మరి మా పేరున అర్చనలు చేపించడం, అభిషేకాలు చేపించడం, మరి అక్కడికి వెళ్ళటం, అక్కడికి వెళ్ళి ఇప్పుడు కొత్త బండి ఏమైనా తీసుకున్నా కూడా అండి అక్కడికి వెళ్ళటం, అక్కడ అవన్నీ చేసుకునే వాళ్ళు. ఈవెన్ మా ఇంట్లో శుభకార్యం జరగాలన్నా కూడా మరి అయ్యగారికి పంతులు గారికి ఫోన్ చేసి అయ్యా మరి ఏ రోజు పెట్టుకుంటే బాగుంటుంది ఏంటి అని ప్రతిదీ కూడా పిన్ టు పిన్ అండి. ఏది చెయ్యాలన్నా ఏది జరగాలన్నా కూడా మరి వాళ్ళ సలహాలు తీసుకొని మేము ముందుకెళ్ళాం. ఏ రోజు బాగుంటుంది, అట్లా పలానా నక్షత్రం ఎలా ఉంది, పలానా రోజు పెడితే ఎలా ఉంటుంది, ఈ రోజు పెట్టొద్దు, అమావాస్యలు పుణ్యములు ఇవన్నీ కూడా బాగా ఆచారాలు బాగా అనుసరించే వాళ్ళు మా నాన్నగారు. అలాగూ ఎందుకంటే మా తాతగారు ప్రారంభం నుండి అలాగా అనుసరించారు, మా నాన్నగారు కూడా అలాగూ అనుసరించారు. అయితే అలాగూ జరుగుతున్న ఆ పరిధిలో మరి నేను కూడా అలవాటు పడిపోయాను. నేను కూడా మరి ఇప్పుడు కొత్తగా ఏమైనా పుస్తకాలు తీసుకొచ్చారనుకోండి, అవి తీసుకొచ్చి ఆ పొలంలో కడగబెట్టి వాటికి సంబంధించిన బొట్లన్నీ పెట్టి నమస్కారం చేసుకునేవాడిని. అమ్మ నాకు చదువు రావట్లేదు, నాకు చదువు నేర్పి అమ్మ అని చెప్పేసి ఆ పొలంలో కాడ పెట్టుకునేవాడిని. కొత్త చెప్పులు తీసుకున్నా కూడా తీసుకొచ్చి అక్కడ ముందు పెట్టి అక్కడ బొట్లు పెట్టిన తర్వాతే నేను వేసుకుని పోయేవాడిని. అంటే అంత ప్రథమ స్థానం ఇచ్చేవాడిని. అక్కడికి నేను వెళ్ళేటప్పుడు కూడా గట్టిగా శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అనుకుంటే వెళ్ళిపోయేవాడిని. ఎక్కడైనా మా ఊర్లో భజనలు ఏమైనా జరిగినా, వినాయక చవితిలో ఏమైనా జరిగినా కూడా అందరికంటే ముందుగా నేనే ఉండేవాడిని అండి. అందరికంటే ముందుగా నేనే విగ్రహాలు చేసుకుని వెళ్ళేవాడిని. అప్పుడు నాకు తెలియలేదు, అప్పుడు నాకు అర్థం కాలేదు. కానీ ఇదే లోకం అనుకునేవాడిని, ఇదే శాశ్వతమైన ఆనందం అని అనుకునేవాడిని. అలాగ వెళ్ళిపోతూ నేను ఆ 3వ తరగతిలో నేను ప్రతిసారి కూడా అండి ఒక బుక్ తీసుకోవడం, దాంట్లో ఓం సాయి శ్రీ సాయి అని రాయటం, మా ఫ్రెండ్స్ని అడగటం, అరే నువ్వు ఒకసారి ఓం సాయి చెప్పరా నేను రాస్తాను, ఓం సాయి చెప్పరా అంటే ఫ్రెండ్స్ అందరిని అడగటం ఓం సాయి శ్రీ సాయి. అలా రాస్తే ఏదైనా మంచి జరిగిద్దేమో, ఏదైనా మేలు జరిగిద్దేమో అనే ఆలోచనతో అలా రాస్తూ ఉండేవాడిని అండి. అలా రాస్తూ ఉండేవాడు. మరలా కొన్ని రోజుల తర్వాత సరే దేవుళ్ళందరూ ఎవరు లేరు, నిజమైన దేవుడు అల్లాయే అనుకునేవాడిని. మరలా అల్లా దేవుని ఎలా నమ్ముకోవాలి, అసలు అల్లా అనేవాడు ఎలా ఏంటి అని మరలా అటువైపు వెళ్ళేది నా ఆలోచన. ఎప్పుడన్నా పీర్ల పండగకి వచ్చినప్పుడు కూడా మరి నేను అక్కడ ఉండేవాడిని, అక్కడ కార్యక్రమాలు చూసుకునే వాళ్ళమండి. అక్కడ ఏదైనా చేయాలన్న చిన్నపిల్లగాళ్ళమైనప్పటికీ మరి అక్కడ లోపల ఉన్న వారికి దగ్గర ఉండేవాళ్ళం. వారు ఏమన్నా సాంబ్రాణిది ఏమంటే పోయి సాంబ్రాణి తెచ్చేది, నిప్రవలది ఏమంటే నిప్రవలు తెచ్చేది, వాళ్ళకి పూలు కావాలంటే పూలు తెచ్చేది. అలా ఉండేవాడిని. అలా మైండ్ మార్చుకొని మళ్ళీ అల్లా దేవుడిని నమ్ముకోవడం ప్రారంభించాను. ఈ అల్లా దేవుడు నిజమైన దేవుడేమో అనే ఆలోచన మధ్య వెళ్ళిపోయాను. మళ్ళీ మా కుల దేవుళ్ళని మళ్ళీ కాసి పక్కన పెట్టడం, మళ్ళీ అల్లా దేవుళ్ళకి రావటం, మళ్ళా మా కుల దేవత దగ్గరికి వెళ్ళటం, మళ్ళీ ఇదంతా కాదు వీళ్ళందరూ ఒకటే అనే ఆలోచన మధ్య నేను వెళ్ళిపోయేవాడిని. అలా నా జీవితం నా వ్యక్తిగత భక్తిలో అలా ఉండేది. కాసేపు అలా ఉండేవాడిని, కాసేపు ఇలా ఉండేవాడిని. మరలా వీళ్ళంతా కాదు, మరలా సాయిబాబే నిజమైన దేవుడు, సబ్కా మాలిక్ ఏక్ హే అనే ఆ మాట పట్టుకొని నిజమైన సాయిబాబే నిజమైన దేవుడు, ఆయనే శాంతికి నిలయం అని చెప్పేసి ఆయనను కొన్ని సంవత్సరాలు వెంబడించాను. ఇంతగా చేసినా కూడా నా జీవితంలో ఎటువంటి మార్పు కానీ నా జీవితంలో ఎటువంటి సమాధానం కానీ నేను చూడలేకపోయాను. దేవుని బిడ్డలారా, నేను ఎప్పుడైతే అలాగూ ముందుకు వెళ్తున్నప్పుడు నేను చెప్పిన కానీ నా 3వ తరగతిలో కడుపు బాగాన కుడివైపు భయంకరమైన నొప్పి రావడం ప్రారంభించింది. భయంకరమైన నొప్పి, నిలబడలేని పరిస్థితి, మా అమ్మ నాన్నకి చెప్పుకోలేకపోతున్నాను. స్కూల్ బ్యాగ్ వేసుకొని మా ఊళ్ళో బడికాడ నుంచి మా ఇంటికి రావటానికి కూడా చాలా ఇబ్బంది పడేవాడిని నేను. అలా వెళ్తున్న టైంలో ఒక 2-3 రోజుల తర్వాత వాంతులు అవ్వటం ప్రారంభించాయి. నాకు భయంకరమైన వాంతులు అవుతున్నాయి, తలకై తిరిగిపోతూ ఉంది, భయంకరమైన నొప్పులు ప్రారంభించబడతా ఉన్నాయి నా శరీరంలో. చిన్నవాడిని 4th క్లాస్ 3rd క్లాస్ అలా చదువుతున్నాను. ఎందుకు ఇలా జరుగుతుందని చాలాసార్లు నేను ఆలోచిస్తూ ఉన్నాను. ఒకవేళ అన్నం తిన్నా కూడా అన్నం అంతా కూడా కక్కునేవాడిని, సరిగ్గా ఉండేది కాదు, నా ఆరోగ్య పరిస్థితి కూడా సరిగ్గా ఉండేది కాదు. అలాంటి టైంలో
మరి మా అమ్మగారు మరి సాయంకాలం నేను స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత మా అమ్మగారిని నేను అడిగాను కదా, అమ్మా నాకు కడుపు బాగా భయంకరమైన నొప్పి వస్తూ ఉంది, నేను తట్టుకోలేకపోతున్నాను, చాలా వేదనగా ఉంది అని ఏడుస్తూ చెప్తున్నానండి. అమ్మ నేను తట్టుకోలేకపోతున్నాను, భయంకరంగా నొప్పి వస్తూ ఉంది, ఏమవుతుంది నాకేం అర్థం కావట్లేదు అని చెప్తుండేవాడిని. మళ్ళీ మనసులో సాయిరామ్ సాయిరామ్ అనుకునేవాడిని, ఓం శ్రీ సాయిరామ్ అనుకునేవాడిని. ఎన్నోసార్లు అనుకున్నా కూడా నాకు అసలు ఏం అర్థమయ్యేది కాదండి. నేను నిజం చెప్తున్నా, ఆ టైంలో నేను పడ్డ బాధ, నేను అప్పటికి కూడా మాకు ఆచార ప్రకారంగా వస్తున్న కులదేవతలను కూడా నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉండేవాడిని. ఎల్లమ్మ, ఉప్పలమ్మ తల్లి కాపాడమ్మ అని అలాగూ ఏడుస్తూ ఉండేవాడిని. అయితే మా అమ్మగారు అన్నారు కదా, ఇదిగో నాన్న నేను నీకు ఒక చిన్న పని చేస్తాను అని చెప్పేసి నన్ను మంచం మీద పడుకోబెట్టండి, ప్రార్థన చేసిన కొబ్బరి నూనె తీసుకొని వచ్చి ఆ కడుపు బాగన్న మా అమ్మగారు అలాగూ రాసి నా కడుపు మీద చేతులు పెట్టి ఇలాగ ప్రార్థన చేసింది మా అమ్మగారు. అయ్యా నీ కుమారుణ్ణి నువ్వు స్వస్థపరచు, నీ కుమారుని నువ్వు బాగు చేయి. ఎందుకంటే మా అమ్మమ్మ ద్వారా మా అమ్మ యేసుప్రభుని తెలుసుకుంది, మా అమ్మమ్మ ద్వారా యేసుప్రభుని తెలుసుకుంది. మా అమ్మ ఒకసారి బలహీనంగా ఉన్నప్పుడు మరి ప్రార్థన నూనె రాసి ప్రార్థన నూనె తాగినప్పుడే కదా స్వస్థత విడుదల పొందింది. అలాగూ ఒకవేళ నా కొడుకు కూడా రాస్తే నా యేసే తగ్గిస్తాడేమో అని చెప్పేసి అలా కడుపు నొప్పితో ఉన్న నాకు మా అమ్మగారు సేవకుడి చేత ప్రార్థన చేసిన కొబ్బరి నూనె తీసుకొచ్చి ఆ కడుపు బాగాన రాసి చేతులుంచి ప్రార్థన చేసిందండి. 3 రోజుల నుండి వస్తున్న నొప్పి, భయంకరమైన విపరీతంగా ఉన్న నా నొప్పిని ఎప్పుడైతే మా అమ్మ యేసు నామంలో అడుగుతున్నాను తండ్రి అని చెప్పిందో వెంటనే ఆ నొప్పి తగ్గిపోయింది. అప్పుడు నేను ఆశ్చర్యపోయాను. వెంటనే లేచి మా అమ్మని అడుగుతున్నాను, అమ్మా నిజంగా నువ్వు అన్నావే నీ దేవుడి పేరు ఎవరైనా యేసు ప్రభు అన్నావు కదా, మరి ఆ దేవుడిని నేను కూడా నమ్ముకోవచ్చా, నేను నమ్ముకుంటే ఆయన ఒప్పుకుంటాడా అని నేను మా అమ్మని అడిగానండి. మా అమ్మగారిని అడిగాను. మా అమ్మగారిని అడిగితే మా అమ్మగారు అన్నారు కదా, ఆయన అందరికీ దేవుడయ్యా, ఆయన అందరికీ దేవుడు, ఆయన పిలిస్తే పలికే దేవుడు, ఆయన అడిగితే ఇచ్చే దేవుడు అని చెప్పటం మా అమ్మగారు ప్రారంభించారు. అప్పుడు నేను కూడా ఇక యేసు ప్రభు నాకు బాగు చేశాడు, యేసు ప్రభు నా కడుపు నొప్పి తీసేశాడు, నేను యేసు ప్రభుని నమ్ముకుంటానులే అని చెప్పేసి ఇక ఆ రోజు నుంచి ఇక ఒక దృష్టి యేసు ప్రభు వారి మీద కూడా వేయటం జరిగింది. యేసు ప్రభు వారు నాకు బాగు చేశాడు, నాకు విడుదల ఇచ్చాడని చెప్పేసి నేను యేసు ప్రభు వారి మీద కూడా ఫోకస్ పెట్టడం స్టార్ట్ చేశాను. మరి నా చిన్న టైంలో మరి మా ఇంటి ముందు ఒక మందిరం ఉండేది. మరి ఆ మందిరంలో కొన్నిసార్లు సేవకులు వచ్చి వాకింగ్ చెప్పేవాళ్ళు. మా ఇంటి ముందే అండి. ఇంతకుముందు మా నాన్నమ్మ వాళ్ళ కాడ దగ్గర ఉన్నప్పుడు అక్కడ ఉండలేక గొడవలు పడి మళ్ళా ఇప్పుడు తనికెళ్ళ మెయిన్ రోడ్డుకి మేము వచ్చాము. ఆ టైంలో నాకు కడుపు నొప్పి బాగా వస్తుంటాయి. ఆ రోజుల్లో భయంకరమైన గొడవలు అయ్యాయి. అక్కడ మా నాన్నమ్మ గారితో ఉండలేక మరి అక్కడ నుంచి తనికెళ్ళ మెయిన్ రోడ్డుకి మరి అక్కడికి రావటం జరిగింది. 3 గదుల ఇల్లు దేవుడు ఆ టైంలో మాకు అనుగ్రహించాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, అప్పటికి కష్టాలతో మా అమ్మ నాన్నగారు కష్టపడి వారు ప్రతి రూపాయి కూడా వారు కష్టపడి ఆ 3 గదుల ఇల్లు తీసుకోవటం ప్రారంభించారు. ఆ 3 గదుల ఇంటి ముందు ప్రార్థన జరుగుతూ ఉండేది ప్రతి ఆదివారం. అక్కడ ఆ వాక్యం చెప్తూ ఉంటే నేను ఆ వాక్యాలు విని ఈ పాస్టర్ గారికి పని పాట ఏం లేదా, ఎప్పుడు వస్తారు ఆ మైక్ ఆన్ చేసుకుంటారు, ఆ డోలకు ఆ డ్రమ్ము కొడతా ఉంటారు, పక్కన వాళ్ళకి డిస్టర్బెన్స్ కాదా, వీళ్ళకి పని లేదు పాట లేదురా బాబు అనుకొని చాలాసార్లు సేవకులను కూడా తిట్టినానండి, సేవకులను కూడా దూషించినానండి. చాలాసార్లు ఆ శబ్దాలు వినపడతా ఉంటే ఏంటి ఇలా చెప్తున్నారు, అసలు ఇక పని ఉందా పాట ఉందా, వీళ్ళకి ఒక్కరికైనా దేవుడు, ఇక ఏరే దేవుడు లేడా, మాకు లేరా దేవుళ్ళు, నేనే దాదాపుగా కొన్ని వేల మంది దేవతలను దేవుళ్ళని నమ్ముకుంటున్నాను కదా, నాకు లేరా దేవుళ్ళు, వీళ్ళకే ఉన్నారా అనే ఆలోచన మధ్య వెళ్ళిపోయేది నాకు. ఎప్పుడు ఆదివారం వచ్చి అక్కడ ప్రసంగం చేసిన ప్రసాదయ్య గారని నిరీక్షణ ప్రార్థన మందిరం మా ఇంటి ముందు ఎప్పటికీ ఉంది. మీకు నేను చూపిస్తాను చూడండి, ఫోటో పెడతాను మీకు చూడండి. ఈ ప్రార్థన మందిరంలో ఆరాధన జరుగుతూ ఉంటే
ఆ ఆరాధన జరుగుతూ ఉంటే నేను అక్కడ లోపల ప్రసాద్ అయ్యగారు అనే ఒక అయ్యగారు వాక్యం చెప్తా ఉంటే బయట నుండి అతను తిట్టేవాడిని. ఏం చెప్తున్నాడు, ఈయనకు ఒక్కడే ఉన్నాడు, దేవుడు ఇంకెవ్వలేడా, ఎందుకు మొత్తం డిస్టర్బ్ చేస్తున్నాడు అని చెప్పేసి అలాగూ కొన్నిసార్లు అక్కడ పెట్టి వాళ్ళని తిడుతూ కూర్చునేవాడిని. ఒకానొక సందర్భాల్లో మా అమ్మగారు మరలా మా ఇంటికి వచ్చారు. మా ఇల్లు 3 గదుల ఇల్లు మేము తీసుకున్నాం కదా, చూడటానికి వచ్చారు. వచ్చిన తర్వాత నాతో మాట్లాడుతూ అంటున్నారు కదా, రే యేసు ప్రభు నిజమైన దేవుడు, యేసు ప్రభు నిజమైన దేవుడురా, నువ్వు మందిరానికి వెళ్ళొచ్చు కదా అని అన్నప్పుడు నేను అన్నాను కదా, నేను మందిరానికి వెళ్ళటమా, నేను మందిరానికి వెళ్ళాలా, నేను వెళ్ళను గాక వెళ్ళను. ఏమనుకుంటున్నావు, నాకందరు దేవుళ్ళు ఉన్నారు, నాకందరూ ఉన్నారు, మీ దేవుడు ఒక్కడే కాదు, సర్లే మొన్న ప్రార్థన చేస్తే నాకు కడుపు నొప్పి తగ్గింది, సర్లే మీ దేవుడు కూడా దేవుడే అని చెప్పేసి అలాగూ విన్నట్టుగా అలాగూ మాటను వదిలేసేవాడినండి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, అలాగూ నేను ఉంటున్నప్పుడు ఇక నా యవ్వన నేను 5th క్లాస్లోనే వినండి ప్రియ దేవుని బిడ్డలారా, 5th క్లాస్కి రాగానే మన జీవితం చిన్న చిన్నగా లోకం వైపు ఆకర్షించబడటం జరిగింది. మరి చిన్న చిన్నగా మరి మా సొంత బంధువులే మా పెదనాన్న వాళ్ళ అబ్బాయిలే నన్ను కొన్నిసార్లు ఎవరు లేని ప్రదేశానికి తీసుకెళ్ళి అరే సిగరెట్ కాల్చురా అని చెప్పేవాళ్ళు. మా బంధువుల్లో ఉన్నవారే నాకు చిన్నగా సిగరెట్ తాగటానికి, ఇగో ఇలా పట్టుకో సిగరెట్, ఇలా నోట్లో పెట్టుకో, పీల్చనికి పీల్చు, చూడు ఎంత స్టైల్ కాలుస్తున్నావు నువ్వు అని చెప్పేసి అలా ఆ పాపానికి ప్రేరేపించేవాళ్ళండి. 5వ తరగతి ఉన్నప్పుడే ఎంత ఉంటాను చిన్న పిల్లగాడిని, 5వ తరగతి ఉన్నప్పుడే సిగరెట్లకు చిన్నగా అలవాటు పడటం ప్రారంభించాను. తర్వాత భయంకరమైన బూతులు మాట్లాడటం ప్రారంభించాను. నేను ఎప్పటికీ కొంతమంది నా స్నేహితులు అంటారు, నన్ను ఇప్పుడు చూసిన వాళ్ళు అంటారు, నువ్వు ఆ 5వ తరగతి మాట్లాడిన బూతులు ఎప్పటికీ మా చెవులు అలానే ఉన్నాయిరా బాబోయ్, చిన్న పిల్లవాడిగా కనబడతావు కానీ నీతో మాట్లాడాలంటే పెద్దవాళ్ళకు కూడా భయం పుట్టేది. ఎందుకంటే అంత భయంకరంగా నేను మాట్లాడేవాడిని. నా మాట తీరు కూడా మంచిగా ఉండేది కాదు, నా విధానం మంచిగా ఉండేది కాదు. ఎవరైనా సేవకులు ఆ వాక్య ప్రసంగం చేస్తే ఇక వీళ్ళైనా దేవుళ్ళు, ఈయనకి ఒక్కడే ఉన్నాడు దేవుడికి ఎవరు లేడా అనే ఆలోచన మధ్య ఉండేవాడిని. అలాగూ లోకం వైపు నేను పతనం అవుతూ వెళ్తూ ఉన్నాను. ఆ సిగరెట్లు తాగటం ప్రారంభించానండి. కొన్నిసార్లు మా బంధువులు లేకపోయినా నేనే ఒంటరిగా ఎవరికి తెలియకోకుండా కొట్టుకు వెళ్ళి అప్పుడు ఒక 10 రూపాయలు తీసుకెళ్ళి సిగరెట్ ప్యాకెట్లు కొనుక్కొని, మరి ఎవరైనా చూస్తారేమో, మరి ఎవరైనా చూస్తే మా నాన్నగారు చెప్తే మా నాన్నగారు నన్ను కొడతారేమో అని చెప్పేసి ఆ భయంతో కొన్నిసార్లు తీసుకున్న వెంటనే ఇక అటు చూడను ఇటు చూడను. ఆ కొట్టు వాళ్ళు అడుగుతారు కదా, బాబు ఈ సిగరెట్లు నీకెందుకు అని అంటే, నాకు కాదండి, అక్కడ ముందు ఆ మోరీ కాడ ఒక అన్నవాళ్ళు ఉన్నారు, వాళ్ళు తెమ్మన్నారు అందుకే తెస్తున్నా అని చెప్పి అక్కడ ఎవరు ఉండేవాళ్ళు కాదు. నాకు కావాలని చెప్పేసి నేనే వెళ్ళి సిగరెట్లు కొనుక్కున్న రోజులు కూడా ఉన్నాయి చిన్న వయసులో. అలా ఎవ్వరు లేని ప్రాంతంలో వెళ్ళి అక్కడ సిగరెట్ కాల్చుకొని తాగేవాడిని. అలా చిన్నగా ఆ సిగరెట్ తాగడం ప్రారంభించాను నేను. అలా తాగుతున్నప్పుడు కొన్నిసార్లు మంట అనిపించేది, కొన్నిసార్లు ఇబ్బంది కలిగించేది, కొన్నిసార్లు చికాకు పుట్టినా కూడా అలా తాగటం వల్ల స్టైల్గా ఉంటుంది కదా. ఎప్పుడు మా ప్రారంభంలో నా బంధువులు చెప్పే స్టైల్ అని, ఇక అలాగూ తాగుతూనే ఉండేవాడిని, సిగరెట్ తాగుతూ ఉండేవాడిని. ఒకసారి మరి నా నోరు సిగరెట్ తాగినప్పుడు నోరు కంపు కొట్టింది కదా. ఒకసారి అలానే వెళ్ళిపోయాను ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మతో మాట్లాడి, ఆడికి పోయిచ్చినారా, పొద్దున పోయినాడు ఇప్పుడు దాకా రాలేదని అంటే, నేను ఆడికి పోలేదమ్మా, నేను ఎక్కడెక్కడ తిరుగుతున్నానని చెప్పేసి అనేసరికి మా అమ్మకి సిగరెట్ తాగే వాసన వచ్చింది. ఇక మా అమ్మ, సిగరెట్ తాగావా నువ్వు అంటే, లేదమ్మా తాగలేదు, అగ్గిపుల్లలతో ఆడుకుంటున్నాను, ఆ పొగ ఏమైనా నోట్లోకి వెళ్ళిందేమో అని చెప్పేసి కవర్ చేసేవాడిని. దేవుని బిడ్డలారా, అలాగూ నా 5th క్లాస్ నా 5వ తరగతి ప్రయాణంలో మరి చూడకూడని దృశ్యాలు కూడా, పెద్ద వాళ్ళు ఆడ కూర్చుంటే వాళ్ళ కాడికి వెళ్ళి కూర్చునేవాడిని నేను. వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళ మాటలని వాళ్ళకి సలహాలు చెప్పేవాడిని నేను. ఇట్ట కాదు ఇట్ట చేయాలా, అట్టగాలి ఇట్ట చేయాలా. వాళ్ళేమో పెద్దోళ్ళు, నేనేమో చిన్నోడిని.
ఏమండి వాళ్ళు సెల్ ఫోన్లో చూసే భయంకరమైన దృశ్యాలు, పోర్నోగ్రఫీ వీడియోస్ అవి చూసి కూడా వాళ్ళతో సహవాసం చేయడం ప్రారంభించాను నేను. ఎందుకంటే అవి చూపిస్తారేమో అని చెప్పేసి అలాగూ అలవాటు పడ్డ వ్యక్తిని నేను. ఇక చిన్నగా ఒక పక్క నాకు సిగరెట్ తాగే అలవాటు, అదేవిధంగా చూడకుని అతి చిన్న వయసులోనే నా హృదయం చెడిపోవడం ప్రారంభించబడింది. ఇక ఎవరైతే నేను ఏ దృశ్యాలు అయితే ఎవరి సెల్ ఫోన్లో చూశానో వారితో ఎక్కువ స్నేహం చేయడం ప్రారంభించేవాడిని. వాళ్ళతో కాడ అన్న కొద్దిగా అవి ఉంటాయి కన్నా మీ కాడ అవి చూపినన్నా చూస్తానన్నా అని చెప్పి వాళ్ళని బతిలాడి వాళ్ళు చూడరా ఏం కాదురా అని చెప్పేసి వాళ్ళు నాకు ఇచ్చేవాళ్ళండి. అలాగూ చూస్తున్నప్పుడు నా ఆలోచనలన్నీ చెడిపోయాయి. ఒక స్త్రీని చూడవలసిన విధానంలో నేను చూడలేదు. పతనం వైపు అడుగులు వేస్తున్నాను. నా జీవితం అంతా కూడా చెల్లాచెదురైపోతూ ఉంది. అప్పుడు నాకు అర్థం కాలేదు, ఇదే సర్వస్వం, ఇదే నిజమైన ఆనందం అని భావిస్తున్నాను. అలాగ ఒకరోజు నేను ఇంట్లో కూర్చొని ఉంటా ఉంటే ఒకసారి మా ఇంటి కాలనీ ఎదురుగా ఇంటి కాలనీ ఎదురుగా ఒక యవనస్తులు, మరి పుల్పాటి ప్రసాద్ కాలేజ్ చదువుతున్న ఆ కాలేజీలో ఆ యవనస్తులు ఒక 9 మంది యవనస్తులు కిరాయికి వచ్చారు అదే టైంలో. అప్పుడు నేను చదువుతూ వెళ్తున్నప్పుడు హృదయంలో ఎక్కువ పాపం ఉంచుకొని ఎవరిని చూసినా కూడా చెడ్డ దృష్టితో, ఎవరితో మాట్లాడినా కూడా చెడ్డగా మాట్లాడతాం. ఏదనంటే నేను సిగరెట్ తాగింది కాక ఏరే వాళ్ళని కూడా, అరే నువ్వు సిగరెట్ తాగుతావా, నీ ఖర్చు అంతా నేను పెట్టుకుని నా కాడ రూపాయి ఉండేది కదండి, వాళ్ళతో పెట్టిద్దామని చూసేవాడిని నేను. వాళ్ళు కూడా ఓకే అంటే వాళ్ళ కాడ నుంచి ఏదో విధంగా తీసుకొచ్చి వాళ్ళని కూడా ఏం చేసేవాడిని, ఎక్కడికో ఎవరు లేని ప్రదేశానికి తీసుకెళ్ళి అక్కడ సిగరెట్ వాళ్ళకి ప్రేరేపించి తాపించే వాళ్ళం. అలాగ చేస్తూ ఉన్నాను. అలా జరుగుతుంది నా జీవిత ప్రయాణం. అలా జరుగుతూ ఉన్నప్పుడు మరి నేను చదువుతున్న నా చదువులు కూడా 5th క్లాస్ అయిపోయింది, 6th క్లాస్ అయిపోయింది. 6th క్లాస్లో కూడా నేను మా ఫ్రెండ్స్తో ఎవరితో కూడా సరిగ్గా మాట్లాడేవాడిని కాదు, బెదిరించేవాడిని, ఒక గూండాగా ఉండేవాడిని. ఏరా ఏం మాట్లాడుతావు, నేను ఎవరు నీకు తెలుసా, ఒక గూండాగా మాట్లాడేవాడిని. వాడు నాకేదైనా అడిగినప్పుడు ఇవ్వకపోతే వాడిని భయంకరంగా కొట్టేవాడిని. అంత నా ఆలోచనలంతా తల్లిదండ్రుల ముందు మాత్రం మంచిగా కనబడతాను. కానీ నేను ఎప్పుడైతే క్లాస్ రూమ్లోకి వస్తానో, ఎప్పుడైతే నేను ఒంటరిగా ఉంటానో, నాలో ఉన్న వ్యక్తి వేరండి. అందరి ముందేమో మంచిగా కనపడతాను, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం నాలో ఉన్న పాపము, నాలో ఉన్న ఆ విధమైన చీకటి, నాలో ఉన్న ఆ యొక్క పాపపు క్రియలు బయటపడేవి. ఈ సందర్భంలో ప్రభు పేట చెప్తున్నాను, ప్రతి దేవుని బిడ్డలారా, నేను సిగరెట్ తాగడమే కాదు కానీ ఏరే వాళ్ళని కూడా తాపించేవాడిని. నేనే పాప దృశ్యాలు చూడటం కాదు, పోర్నోగ్రఫీ, ఏరే వాళ్ళని కూడా అలాగూ ప్రేరేపించేవాడిని. చూడరా అలాగూ వారిని కూడా చెడగొట్టేవాడిని, అలాగూ వారిని కూడా పతనం చేసేవాడిని అండి. దేవుని బిడ్డలారా, అలాగూ 6th క్లాస్ నేను చదవటం ప్రారంభిస్తున్నప్పుడు చదువుకే ఎక్కేది కాదు నాకు. అన్ని సబ్జెక్టులో కూడా చిన్నగా ప్రారంభంలో 1st, 2nd క్లాస్లో మంచిగా చదువు అబ్బేది, కానీ ఇప్పుడు 6th క్లాస్కి వస్తుంటే ఇక చదువు అంతా కూడా అసలు నాకు అర్థమయ్యేది కాదు. నా ఆలోచనలన్నీ వేరైపోయాయి, నా తలంపులన్నీ వేరైపోయాయి, నా ఉద్దేశాలన్నీ వేరైపోయినాయి, చెడిపోయిన హృదయంతో ఉన్నాను నేను. అలా ఉన్నప్పుడు అలా 7th క్లాసు 6th క్లాస్కి చివరిలో ఉన్నప్పుడు మా ఇంటి ముందు కాలనీలో ఒక 9 మంది యవనస్తులు, 7-9 మంది యవనస్తులు ఫార్మసీ చేయటానికి ఇప్పటికీ తనికెళ్ళ పుల్పాటి ప్రసాద్ కాలేజ్ అనేది ఉంటుంది, అక్కడ చదవటానికి వాళ్ళు దూరం నుండి వాళ్ళకి ఇక్కడ ఫ్రీ సీట్ దొరికితే వచ్చి తనికెళ్ళలో మరి వాళ్ళు రెంట్ ఉంటున్నారు. అప్పుడు నేను వాళ్ళతో మరి మాట్లాడటం, చిన్న ఇంటి ముందే ఉన్నారు కదా, ఎదురుగా ఉన్నారు కదా అని చెప్పేసి వాళ్ళకి పలకరించేవాడిని. హాయ్ హౌ ఆర్ యూ అని చెప్పి వాళ్ళతో మాట్లాడుతూ ఉండేవాడిని. ఏది చేసినా కూడా ఏదో ఒక దోల పని, ఏదైనా ఎవరైనా నేను కుదురుగా కూర్చుంటే చాలండి, నేను ఎటు పోయినా కూడా మా అమ్మలు అందరూ నా మీద కన్నేస్తారు. ఎందుకంటే నేను ఏదో ఒక గోల చేస్తాను, ఏదో ఒకటి చేస్తాను. కొన్నిసార్లు చెట్టు ఎక్కేవాడిని, కానీ చెట్టు దిగేది రాదు నాకు. కొన్నిసార్లు ఆ కడ్డబర పట్టుకొని ఎన్నోసార్లు అట్లా ఆడుకుంటున్నప్పుడు కడ్డబర నా మీద పడ్డ రోజులు కూడా ఉన్నాయి. ఎన్నెన్నో ప్రమాదాలు. కొన్నిసార్లు ఇంటి ముందుకి ఎవరైనా చుట్టలు వస్తే బండి వేసుకుని వెళ్ళిపోయేవాడిని. ఆ బండి వేసుకుని వెళ్ళిపోయిన తర్వాత దేనికి గుద్దేవాడిని కూడా తెలియదు. గుద్ది కింద పడ్డ తర్వాత ఆ బండి ఆడబడేసి ఒక్కని నడుచుకుంటూ వచ్చి మా ఇంటికి చుట్టాలు వచ్చారు కదా వాళ్ళకి చెప్పేవాడిని, నీ బండి అక్కడ పడిపోయింది, పోయి తెచ్చుకోండి అని చెప్పేవాడిని. అంటారుగా అల్లరిగా
అంత భయంకరంగా అల్లరల్లరుగా చిల్లరగా ఉండేవాడిని నేను. ఒక క్రమం ఉండేది కాదు. మా అమ్మ వాళ్ళ ముందు మాత్రం ఏం తెలియని వాడిగా నిలబడేవాడిని, చేయవలసినవన్నీ కూడా చేసేవాడిని. ఒకసారి మా అమ్మగారు నా విధానం, నా పద్ధతి, నా మాట తీరు గమనించి ఒకరోజు మా నాన్నగారిని తిట్టడానికి వెళ్ళాను. నేను అన్నాను, ఎందుకన్నారు మీరు నన్ను అన్న ప్రశ్నించిన రోజుగా లేకపోలేదు. చాలాసార్లు వాళ్ళు నన్ను గద్దించేవాళ్ళు, ఇలా కాదు ఉండాలి, ఇలా ఉండాలిరా, అలా ఉండాలిరా, ఇలా చేయాలిరా, ఏది నీ జీవితంలో ఇంతకు ముందు ఉన్నట్టుగా నువ్వు లేవు, ఇంతకుముందు మంచిగా మాతో ఉండేవాడు, ఇప్పుడు ఉండట్లేదు, ఒంటరిగా వెళ్తున్నావు, ఒంటరిగా కూర్చుంటున్నావు ఏంటి అని మా తల్లిదండ్రులు గమనించి నన్ను గద్దించేవాళ్ళు. వాళ్ళు చెప్పే మాటలన్నీ నాకు విసుగు వచ్చాయి. నాకెందుకు చెప్తున్నారు వీళ్ళు, నాకు చెప్పేటోళ్ళని తయ్యారా అనే ఆలోచన మధ్య ఒక రౌడీగా ఎలా ఉంటాను అలా ఉన్నాను నేను. చాలాసార్లు మా అమ్మగారు కూడా నన్ను కొట్టి, నన్ను ఎందుకు పుట్టావు, నువ్వు పుట్టకపోయి ఉన్నా కూడా బాగుండేదని చాలాసార్లు ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులకి భారం అయిపోయాను. ఇటు నా జీవితం చూస్తే, నా విధానం చూసి నా స్నేహితులు నాతో కూడా మాట్లాడేవారు కాదు. ఎందుకంటే నో తెలిస్తే బూతులు మాట్లాడాను. స్త్రీలను చూసేవాడిని కాదు, పురుషులను చూసేవాడిని కాదండి. మరి నా కాకతీయ టెక్నో స్కూల్లో నన్ను జాయిన్ చేయించినప్పుడు మా అమ్మగారు అన్న కదా, ఉన్నతమైన చదువులు మీరు చదవాలి, ఎక్కడే పల్లెటూరులోనే మీరు ఉండొద్దు, మాలా కష్టపడొద్దు అని చెప్పి కాకతీయ స్కూల్లో నన్ను జాయిన్ చేశారు. కాకతీయ స్కూల్లో నన్ను జాయిన్ చేసిన తర్వాత అందరినీ కూడా బూతులు మాట్లాడేవాడిని, సార్లతో కూడా గొడవలు పెట్టుకునేవాడిని. వాళ్ళు హోంవర్క్ ఇస్తే నేను హోంవర్క్ చేసేవాడిని కాదండి. నువ్వు నాకేందయ్యా హోంవర్క్ ఇచ్చేది అనే అంత స్థాయికి వెళ్ళేవాడిని. పెద్దలంటే గౌరవం ఉండేది కాదు. స్త్రీలను సైతం కూడా కొట్టేవాడిని నేను. ఎవరైనా నా కాడ పెన్సిల్ అడిగారు అనుకోండి, అడిగినప్పుడు నేను ఇచ్చేవాడిని కాదు. ఒకవేళ వాళ్ళు నా కాడ పెన్సిల్ నేను వాళ్ళని అడిగాను అనుకోండి, వాళ్ళు నాకు ఇవ్వకపోతే వాళ్ళని బాగా కొట్టేవాడిని అనమాట. అంటే అంత ర్యాష్గా ఉండేది నా జీవిత విధానం, అలాగుండేది. మా తల్లిదండ్రులేమో, అరే నువ్వు ఉన్నత చదువులకి వెళ్ళి నీ జీవితం బాగుపడాలి, నువ్వు ఇక్కడే ఉండొద్దు, ఇదిగో చాలామంది ఊళ్ళో ఉండటం ద్వారా చెడిపోతున్నారని చెప్పేసి ఉన్నతమైన చదువులు చదవాలని చెప్పి ఆ టైంలో నన్ను ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేయించారు. అలా జాయిన్ చేయించిన తర్వాత ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా నేను ఎలా మిగిలిపోయానంటే, ఎవరిని పడితే వాళ్ళు తిట్టడం, ఎవరిని పడితే అని అనటం, సార్ల మీదకి పోవటం, ఇలా చేసేవాడిని. అలా చేస్తూ వెళ్ళాను. మళ్ళా ఆ సార్ వాళ్ళు అనేవాళ్ళు కదా, మా అమ్మని పిలిచి, అమ్మా మీ బాబు సరిగ్గా ఉండట్లేదు, పిల్లగాళ్ళందరిని కొడుతున్నాడు, కాబట్టి ఏం చేయాలంటే మేము టీసీ ఇస్తాము, నీ పిల్లగాడిని నీ తీసుకుని వెళ్ళిపో అమ్మా, రౌడీగా తయారవుతున్నాడు మీ బాబు చక్రవర్తి, రౌడీగా తయారవుతున్నాడు, ఎవరి మాట వినట్లేదు, సార్ల మాట వినట్లేదు. ఒక పిల్లగాడిని అట్టనే తీసుకెళ్ళి గ్రౌండ్లో తీసుకెళ్ళి ఆడగొట్టి వచ్చేసాడు. ఒక పిల్లగాడిని ఆడుకుందామని చెప్పి తీసుకెళ్ళి బెంచ్ కింద తీసుకెళ్ళి కొట్టాడు. నిజంగా కొట్టానండి, ఎందుకంటే నా మాట నగ్గాలి, నేను చెప్పిందే కరెక్ట్ అంత స్థాయిగా ఉండేవాడిని. 6th క్లాస్లోనే. అలాగే 7th క్లాస్లో వారు కాకతీయ స్కూల్లో నన్ను ఏం చేశారంటే, ఈ అబ్బాయి ఉండొద్దు అని మా అమ్మోళ్ళకి చెప్తా ఉన్నారు. నా చదువుల్లో కూడా వెనుకబడుతూ ఉన్నాను. చదువు మీద దృష్టి లేకుండా పోయింది. తర్వాత మమ్మల్ని నన్ను మళ్ళీ త్రివేణి స్కూల్లో జాయిన్ చేయించారు, త్రివేణి టాలెంట్ స్కూల్ జాయిన్ చేయించారు. అలా జాయిన్ చేయించిన తర్వాత మరి ఏడో తరగతి నేను చదువుతున్నానండి. 7వ తరగతి చదువుతున్నప్పుడు మరి నేను ఇష్టానుసారంగా బ్రతుకుతున్న ఆ రోజుల్లో 7th క్లాస్లోనే మరి స్త్రీల వైపు చూడకూడని విధానంలో చూడటం ప్రారంభించాను. ఎవరితో మంచిగా ఉండేవాడిని కాదు, ఎవరితో కూడా సరిగ్గా ఉండేవాడిని కాదు నేను. అలా నా జీవితం అలా వెళుతూ ఉండేది. ఒకసారి నేను ఆ క్లాస్ రూమ్లో ఉంటున్నప్పుడు ఒకసారి ఇది చాలా నా జీవితాన్ని మార్చిన ఒక సంఘటన ఇది. ఒకసారి మా సారు వాళ్ళు అన్నారు కదా, రేపటి నుంచి మీరు పెన్ను తీసుకొని రావాలిరా అని చెప్పారు. నేను వాళ్ళ మాట లెక్క చేసేవాడినే కాదు. అలా 2-3 రోజులు చెప్పారండి. 2-3 రోజులు చెప్పినా కూడా నేను పెన్ను తీసుకొని పోలే. పెన్ తీసుకోకపోతే అట్లనే ఉండేవాడిని. ఈలోపు ఒకసారి లంచ్ బ్రేక్లో నేను బెంచ్ చివర కూర్చునేవాడిని. అలా కూర్చుంటున్నప్పుడు ఒక అబ్బాయి, ఒక యవనస్తుడు, నా క్లాస్మేటే అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే, వీడిని ఎలా చేసినా కింద పడేయాలి, వీడితో నేను పొట్లాడాల, గొడవాలని చెప్పేసి ఏం చేశానంటే, వాడు నడుస్తూ వస్తూ ఉంటానంటే వాళ్ళ కాళ్ళ మధ్యలో కాలు పెట్టేవాడిని, నేను అలా కింద పడేసేవాడిని.
అలా కింద పడటం వల్ల వాడిని చూసి నేను నవ్వేవాడిని. అలా కింద పడేసిన తర్వాత ఆ అబ్బాయి లేచి వెంటనే నా గల్లా పట్టుకునేవాడు, నేను వాడిని గల్లా పట్టుకునేవాడిని. అలా గొడవ అయ్యేది. మరలా కాసేపాగా వాడు కోపంగా లేచి ఒక్కసారిగా ఆగిపోయి మరలా పోయి వాడు బెంచ్లో వాడు కూర్చునేవాడు. అప్పుడు నేను రే నాకు ఎప్పుడైనా అక్కడ దొరికినవా నీ చెప్తారా నీ సంగతి అనేవాడిని నేను. అంటే అంత రాష్గా తయారైపోయానండి, అంత ఘోరంగా తయారైపోయాను నేను. అలా బెదిరించేవాడిని. ఆ విధానం మా క్లాస్మేట్లో ఎవరికి నచ్చలేదు. ఎవరిని పడితే మళ్ళీ తిట్టడం, అవసరానికి వెళ్ళటం ఇవన్నీ చేసేవాడిని. క్లాస్మేట్లో ఉన్న వాళ్ళకి ఈ విషయం బాగా అర్థమవుతుంది. మనకేనా అవసరం ఉంటేనే వెళ్ళి ఆ కార్డు తీసుకున్న తర్వాత అవసరం అయిపోయిన తర్వాత వాళ్ళ ముఖం కూడా చూడడం, వాళ్ళతో ఫ్రెండ్గా వచ్చి కూర్చొని కూడా కూర్చోం. మా సార్లు 3 రోజుల నుంచి అంటున్నారు పెళ్ళి తీసుకొని రారా అంటే నేను తీసుకొని పోలేదు. తీసుకొని పోయేసరికి మా సార్ ఒక్కొక్కరిని వరుస పెట్టి కొడతా ఉన్నాడండి. ఆ సారు కొట్టే దెబ్బలకి నా గుండెలు పగిలిపోతున్నాయి. అట్ట కొడుతున్నాడు మా సార్. నేను ప్రారంభంలో ఒక ఆయనకి కాళ్ళు పెట్టాను కదా, కాళ్ళు పెట్టి కింద పడేశాను కదా, ఆ అబ్బాయి నేను నిలబట్టం చూసి వెనకాల బెంచ్లో నుండి పరిగెత్తుకుంటూ వచ్చింది. ముందు బెంచ్ కదండి, నా చేతులు పెన్ను పెట్టాడు. ఆ పెన్ను పట్టుకునేసరికి నేను వాడికి వెళ్ళి చూశాను. వెంటనే వెనక్కి వెళ్ళిపోయి ఆడ కూర్చున్నాడు. ఇప్పుడు పెన్ను ఎవరైతే తీసుకొని రాలేదో వాళ్ళు నిలబడాలి. ఇప్పుడు నా కాడే ఉంది, పెన్ను ఉంది కదా అని చెప్పేసి వెంటనే కింద కూర్చేసుకున్నాను. బెంచ్ కింద కూర్చున్నాను, బెంచ్ పైన. అలా సారు పెన్ను ఉందో చూపించండి అందరూ చూపించుకుంటూ పోయాం. చూపించుకున్న తర్వాత ఇక నేను ఆ సారు మరి వాడి వెంటనే ఆ వెనకాల సారు వెళ్ళేసి టైం పట్టింది కదా, ఈ లోపు ఈ పెన్ను వెనకాలకి ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాను. ఆడు కూడా వచ్చేసి ఆడు నన్ను ఏం చేశాడంటే, వాడికి నేను కీడు చేశాను కానీ వాడు నన్ను ఏం చేశాడు, పెన్ను ఇచ్చి కాపాడాడు. అప్పుడు నాకు చాలా అద్భుతం అనిపించింది. అబ్బా వీడికి నేను ఇలా చేశాను కదా, మరి ఇలా చేసి వీడు నన్ను ఎలా నన్ను రక్షించాలనుకున్నాడు, మరి సారు దెబ్బల నుంచి నన్ను ఎలా తప్పించాలనుకున్నాడు అనే ఆలోచన మధ్య నేను ఆలోచిస్తూ మరి సారు వెళ్ళిపోయిన తర్వాత వాడిని పిలిచాను ట్రారా అని. వాడు నా పక్కన కూర్చొని అన్నాను, అంటే నువ్వు నడుచుకుంటూ వస్తా ఉంటే నిన్న కాలు పెట్టాను కదా, నేను కింద పడేశాను కదా, నీ మీద అనరాని మాట్లాడినాను కదా, నీ సంగతి చూస్తా అని చెప్పా కదా, మరి నా మీద నీకు కోపం లేదా అని అడిగానండి. నా మీద నీకు కోపం లేదా అంటే అబ్బాయి ఏమన్నాడో తెలుసా? శత్రువుని కూడా ప్రేమించమని మా దేవుడు చెప్పాడురా అని చెప్పాడు. ఆ మాటకి నేను ఆశ్చర్యపోయాను. నేను ఆ వ్యక్తిని పడేసిన వాడినండి, వాడిని ఎలా చేసినా కొట్టాలని చెప్పి చూసిన వాడిని. నేను వాడిని కీడు చేశాను, వాడు మాత్రం సారు చేతుల్లో ఉండి నాకు దెబ్బ పడకుండా వాడి పెన్ను ఇచ్చేసి నన్ను కూర్చోబెట్టాడు. నేను అనుకున్నాను, నేను నా విధానం ఎవరికి నచ్చదు, నన్ను ఎవరు ఇష్టపడరు, నన్ను ఎందుకు తప్పించాలనుకున్నా, ఎందుకని ఇలా చేసావు అని అడిగినప్పుడు ఇదే యేసు ప్రభు మనసు అన్నాడు. నాకు ఎమ్మటి ఆశ్చర్యం అనిపించింది. ఇలా కూడా ఉంటారా, యేసు ప్రభు నమ్ముకున్న వారు ఇలా కూడా ఉంటారా అని అంటే ప్రారంభంలో మా అమ్మ ప్రార్థన చేస్తే నేను కూడా యేసు ప్రభు నమ్ముకోవచ్చు కదా అని చెప్పాను కదా, అప్పుడు ఈ మాట అడుగుని ఏమని చెప్పానంటే ఆ అబ్బాయితో నేను కూడా యేసు ప్రభు నమ్ముకుంటున్నానని చెప్పాను. నేను కూడా యేసు ప్రభు నమ్ముకున్న వ్యక్తినే అన్నానండి. అన్నప్పుడు ఇక వెంటనే ఆ అబ్బాయి ఏమన్నాడు తెలుసా, నువ్వు యేసు ప్రభు నమ్ముకున్న వ్యక్తివా? యేసు ప్రభు నమ్ముకున్న వ్యక్తి మాట తీరు వేరుంటుంది, చూపు తీరు వేరుంటుంది, విధానం వేరుంటుంది. నువ్వు యేసు ప్రభు నమ్ముకున్న వ్యక్తివి కాదు కదా అని చెప్పేసి ఆ వ్యక్తి నన్ను అడిగాడు. లేదు నేను యేసు ప్రభు చిన్నప్పుడు నుండి నమ్ముకుంటున్నానులే అని చెప్పాను. యేసు ప్రభు నమ్ముకుంటున్నానే పేరే కానీ ఆయన ఎలాంటి వాడో నాకు సరిగ్గా తెలియదు. వాడు యేసు ప్రభు నమ్ముకుంటున్నాడు కాబట్టి నేను కూడా నమ్ముకుంటా అని చెప్పాను అంతే. తర్వాత యేసు ప్రభు నమ్ముకున్న వారి జీవితం మాదిరిగా ఉంటుంది, యేసు ప్రభు వారు నమ్ముకున్న వారి మాట వేరుగా ఉంటుంది, వాళ్ళ చూపు, వాళ్ళ విధానం, వాళ్ళ మాట, వాళ్ళ ఉద్దేశాలు వేరుగా ఉంటాయి అని చెప్పాడండి. నేను అవేం పట్టించుకోలేదు, ఎందుకంటే ఆ వ్యక్తి యేసు ప్రభుని నమ్ముకున్నాడు. వాళ్ళ నాన్నగారు దైవ సేవకులు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, అలాగూ ఉంటున్న టైంలో మరి మేము 7th క్లాస్ చదువుకుంటున్న టైంలో న్యూ ఇయర్ ప్రారంభించబడింది. న్యూ ఇయర్ జరుగుతూ ఉంటున్నప్పుడు మా క్లాస్ రూముల్లో చెప్పారు కదా, ఇదిగోండి హిందూస్కి ఇక ఒక క్యాలెండరు, మరి దేవుడు పటాలు ఉంటాయి కదండి, కృష్ణుడని, రాముడని, భక్తుడని,
ఇవన్నీ ఉంటాయి కదా, ఈ పటాలు ఇస్తాము. ముస్లిమ్స్ వాళ్ళకి అల్లా సంబంధించిన గ్రీటింగ్స్ క్యాలెండర్ ఇస్తున్నాము. యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళని కూడా గ్రీటింగ్స్ క్యాలెండర్స్ ఇస్తున్నామని చెప్పేసి మా క్లాస్లో దాదాపుగా 90 మంది ఉంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా ఎవరికి ఇష్టమైన వాళ్ళు తీసుకుంటారని చెప్పి మా క్లాస్ వాళ్ళు మరి మా సార్ వాళ్ళు చెప్పారు. ఎందుకంటే చాయిసెస్ మీరు ఏదైనా తీసుకొని వచ్చు అని చెప్తే మా సారు వాళ్ళు చెప్పారండి, ఇదిగోండి మరి ఈ క్యాలెండర్ ఎవరికి కావాలి, ఇలా ఈ అల్లా క్యాలెండర్ ఎవరికి కావాలి, యేసుక్రీస్తు క్యాలెండర్ ఎవరికి కావాలి, ఇలా కృష్ణుడిది కానీ ఎవరికి కావాలంటే కొంతమంది ఒక గుంపుకి వెళ్ళారు, ఇంకో అల్లాకు సంబంధించిన వాళ్ళు గుంపు ఒకరికి వెళ్ళారు. కానీ యేసుక్రీస్తు క్యాలెండర్ కావాలని చెప్పేసి మా క్లాస్లో నాకు పెన్ ఇచ్చారు చూసారు ఆ బ్రదరు, నా స్నేహితుడు, మీ ఇద్దరు మాత్రం నిలబడ్డారు మా క్లాస్ మొత్తంలో. యేసుప్రభు గురించి నాకు తెలియదు, యేసుప్రభు నమ్ముకుంటున్నానని చెప్పాను, కానీ ఆ క్యాలెండర్ తీసుకోవాలని ఆశ మాత్రం ఆ టైంలో నాకు పుట్టింది. మా క్లాస్ మొత్తంలో మీ వద్ద నిలబడి ఆ క్యాలెండర్ తీసుకున్నామండి. అప్పటికే క్యాలెండర్ తీసుకుంటా ఉంటుందంటే నన్ను చూస్తూనే ఉన్నాడు, ఎరా నిజంగా నువ్వు యేసుప్రభు నమ్ముకున్నవాడే, నీ విధానం వేరుగా ఉందేంటి, నీ చూపు వేరుగా ఉంది, యేసుప్రభు నమ్ముకున్న వారు ఇలా ఉండరు, నువ్వు మారాలి, నువ్వు తెలుసుకోవాల్సింది చాలా ఉందని చెప్పి నేను అనుకున్నాను. అసలు నువ్వు తెలుసుకోవాల్సిందే ఎక్కువ ఉంది, నాకంటే నీకు ఎక్కువ తెలుసా అనే ఉద్దేశంలో నేను ఉన్నాను. మరి అలాగూ మా మధ్య స్నేహం పెరిగిందండి. అలాగూ మా మధ్య ఒకరినొకరు మరి అర్థం చేసుకుంటూ ఎవరినైతే నేను పడేశానో ఆ వ్యక్తికి నాకు ఆ స్నేహం పెరిగింది. మా క్లాస్ మొత్తంలో కూడా మీ ఇద్దరం ఆడు యేసుప్రభు నమ్ముకున్నాడు, నేను అందరి దేవుళ్ళని నమ్ముకున్నాను. ఆడు యేసుప్రభు గురించి చెప్తాడు, నేనేమో అందరికి దేవుళ్ళ గురించి నేను చెప్పేవాడిని. మా మధ్య అలాగూ జరుగుతూ ఉండేది. కొన్ని సందర్భాల్లో అలా జరుగుతూ మాటల్లో మాటలు కలుస్తున్నాయి. మరి నా స్నేహితుడిగా మరి అంతమంది కూడా నాతో మాట్లాడడానికి ఇష్టపడకపోయినా, నా విధానం సరిగ్గా లేకపోయినా నాకు స్నేహితుడు అయ్యాడు. మరి నా స్నేహితుడు జాన్ ఎక్స్ అనే వ్యక్తి దేవుడు నాకు అనుగ్రహించిన మంచి బహుమానం అని చెప్పచ్చు. చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదండి. దేవునికి స్తోత్రం కలిగను గాక. హల్లెలూయా. ఎందుకంటే యేసు ప్రభు గురించి నాకు పూర్తి వివరణనిచ్చిన వ్యక్తి నా స్నేహితుడు జాన్ ఎక్స్. దేవుని బిడ్డలారా, మరి మా మధ్య అలాగూ సంభాషణ జరుగుతూ ఉంది. నేను చెప్పాను కదండి, భయంకరమైన బూతులు మాట్లాడేవాడిని, ఆడపిల్లలను కూడా చూసేవాళ్ళం కదండి, వాళ్ళని కూడా కొట్టేవాడిని. కొన్నిసార్లు బెంచ్ కింద పడేసి ఆ పిల్లగాల్ని కాలుతో తొక్కేవాడిని కూడా. ఆ పిల్లగాళ్ళు పోయి వాళ్ళ అమ్మ నన్ను పేసుకొచ్చి ప్రిన్సిపాల్ రూమ్లో నాకు ఇంకా భయంకరమైన యుద్ధాలు ఉండేవి. నాకు టీసీ ఇచ్చేస్తా అంటారు. ఇప్పుడు త్రివేణి స్కూల్లో కూడా ఏ స్కూల్కి మారినా కూడా నాకు టీసీ ఇచ్చేస్తారు. టీసీ నా అల్లరి, నా విధానం అంత భయంకరంగా ఉండేది. ర్యాష్ బిహేవియర్ నాది. చెప్తూ ఉండేవాడు నా ఫ్రెండ్, అరే అలా ఉండొద్దు, ఇలా ఉండాలి, అలా ఉండాలి, అలా చెప్తూ యేసన్న గారి గురించి నాకు చెప్పాడు. యేసన్న గారి గురించి అని నాకు ఆ యేసు ప్రభు గురించి చెప్తూ, ఇదిగో నీలాగే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తిని దేవుడు మార్చుకొని సేవకునిగా చేశాడు అని చెప్పేసి నాకు యేసన్న గారి గురించి చెప్పటం ప్రారంభించాడండి నా స్నేహితుడు. ఎప్పుడైతే యేసన్న గారి సాక్ష్యం నేను అక్కడ చెప్తా ఉంటుందంటే నాకు తెలియని సంతోషం కలుగుతూ ఉంది. చెప్తా ఉంటేనంటే నాకు తెలియని ఆనందం కలుగుతూ ఉంది. ఎందుకంటే యేసన్న గారు కూడా ప్రారంభంలో ఇలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు మార్చుకున్నాడు, అతడు సేవకుడిగా తయారయ్యాడు అని చెప్పేసి నా స్నేహితుడు జాన్ ఎక్స్ చెప్తున్నప్పుడు నేను ఆశ్చర్యపోయాను. నిజంగా యేసుప్రభు వారు జీవితాలు మారుస్తాడా? నిజంగా యేసుప్రభు వారు అద్భుతం చేస్తాడా? యేసుప్రభు వాళ్ళ ఎంత జ్ఞానం ఉందా, యేసుప్రభు వాళ్ళ ఎంత శక్తి ఉందా అని చెప్పేసి వారితో వాదన పెట్టుకునేవాడిని. ఎరా మరి మా దేవుళ్ళు ఉన్నారు కదా, మా దేవుళ్ళు నిజమైన దేవుళ్ళు కాదా? యేసుప్రభు ఒక్కడే దేవుడు ఏంటి అంత ఖచ్చితంగా చెప్తున్నావు ఏంటి అని నేను వాళ్ళతో గొడవ పెట్టుకునేవాడిని, మా స్నేహితుడితో గొడవ పెట్టుకునేవాడిని. దేవుని బిడ్డలారా, నా స్నేహితుడు జాన్ ఎక్స్ వాళ్ళ నాన్నగారు దైవ సేవకులు. వారు వెంకటపాలెంలో పరిచర్య చేస్తున్నారు. దైవ గ్రంథమైన బైబిల్ తీసుకొచ్చి ఒకరోజు నా పక్కన కూర్చొని చెప్తున్నాడు, ఇదిగో యేసు ప్రభు గురించి నీకు తెలియాలి అంటే, ఆయన చరిత్ర తెలియాలంటే దీన్ని నువ్వు చదవాలి. నేను అనేవాడిని కదా, మా అమ్మ నాన్న ఇక్కడికి పంపించి
ఈ పుస్తకాలు ఇచ్చి ఈ చదువుకోవటం ఎక్కువరా బాబా అంటే, నువ్వు మరొక పుస్తకం తీసుకొచ్చి నాకు ఎత్తవేంటర్ నాయన అంటే అని అంటారు. లేదు, ఈ లోక సంబంధమైన ఈ పుస్తకాలు, ఈ లోకంలో ఉన్న జ్ఞానం, ఈ జ్ఞానం వరకే. కానీ పరజ్ఞానం ఒకటి ఉంది. మనిషి చనిపోయిన తర్వాత కూడా మరి తనకంటూ ఒక రాజ్యం ఉందని, యేసు ప్రభువుని తెలుసుకుంటే పరలోకం ఉందని, ఒక మనిషి ఎలా బ్రతకాలో ఇదిగో ఈ పుస్తకమే, ఈ బైబిలే, ఈ పరిశుద్ధ గ్రంథమే చెప్తుందని చెప్పాడు. అప్పుడు నేను అవునా, ఆహా నిజమా, మరి నిజంగా మరి ఈ చూస్తే ఏమో ఎట్లా ఉంటుందో తెలుసా అండి, బైబిల్ ఎలా ఉందంటే అన్ని తెల్ల కాగితాలు ఉన్నాయి, అన్ని అక్షరాలు ఉన్నాయి, మరి యేసుప్రభు బొమ్మ లేదేంటి దాంట్లోనే వాడిని. నువ్వు యేసుప్రభు గురించి చెప్తున్నావు కదా, మరి మీరు అనుసరిస్తున్న మీ గ్రంథంలో మరి యేసుప్రభు బొమ్మ ఏది? అదే మా గ్రంథాల్లో అయితే స్టార్టింగ్ నుండి మధ్యలో అందరు దేవుళ్ళ పటాలు ఉండేవి. దేవుడు అనేవాడు ఇలా ఉంటాడని చూసి మురిసిపోయే వాళ్ళం. మరి ఈ బైబిల్లో ఏంటి అంత తెల్ల పేపర్లు చిన్న చిన్న అక్షరాలని యేసుప్రభు బొమ్మ దీంట్లో అడిగేవాడిని. నా మాట తీరు కూడా సరిగ్గా ఉండేది కాదండి. చాలాసార్లు కూడా నా స్నేహితుని కూడా కొట్టిన రోజులు ఉన్నాయి. చాలామంది నన్ను అసహించుకునేవాళ్ళు. నా ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతూ ఉండేవాడిని. అలాగ వెళుతూ అన్న నా జీవితంలో 7th క్లాస్ వెళ్తున్నప్పుడు యేసన్న గారి సాక్ష్యం ఉన్నప్పుడు కూడా అప్పుడు నా హృదయంలో ఒక ఆలోచన పుట్టింది. ఇలాంటి వారిని కూడా దేవుడు మారుస్తాడా? నన్ను కూడా దేవుడు మారుస్తాడా? యేసుప్రభు నన్ను కూడా మార్చగలడా? నన్ను మార్చేవాడు ఎవడు లేడు అనే ఆలోచన మధ్యలో కూడా వెళ్ళిపోయాను నేను. ఎప్పుడైతే ఒకరి సాక్ష్యం నేను విన్నానో ఆ సాక్ష్యం గురించి ఆలోచించడం ప్రారంభించాను. నిజంగా యేసుప్రభు నిజమే దేవుడా అని చెప్పేసి అప్పుడు ఆలోచన పుట్టిందని నాకు. ఏమన్నా తెలుసా, అసలు ఎవరు నిజమైన దేవుడు అని నేను వెతకడం ప్రారంభించాను. ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు కదా, ఎంతమంది ఉన్నారు కదా, ఇంతమందిలో ఎవరు నిజమైన దేవుడు? నిజంగా యేసుప్రభు ఒక్కడేనా? నా స్నేహితుడు ఒకటే బల్ల గుద్ది చెప్తున్నాడు, యేసుప్రభు ఒక్కడే దేవుడు, యేసుప్రభు ఒక్కడే దేవుడు. నేనేమో లేదు మీ దేవుడు ఒకటి కాదు, ఇదిగో అందరు దేవుళ్ళు ఉన్నారు, ఇదిగో నేను చిన్నప్పటి నుంచి ఇదిగో మా ఎల్లమ్మను ఉప్పలమ్మను అందరినీ నేను అనుసరిస్తున్నాను కాబట్టి వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఉన్నాను అని వాదించేవాడిని. అయినా కూడా అలా అనేవాడు, దేవుడు అనేవాడు ఒక్కడే అంటున్నావు కదా నువ్వు అంటే, అవును దేవుడు అనేవాడు ఒక్కడే అనేవాడిని. మరలా మరి ఆ దేవుడు ఒక్కరే యేసుప్రభు అని చెప్పేవాడు. నేను మరలా దాన్ని తిరస్కరించేవాడిని. యేసుప్రభు నిజమైన దేవుడు కాదండి. నేను అనేవాడిని, యేసుప్రభు గురించి కాక ఇంకెవరైనా మారిన జీవితాలు ఉంటే చెప్పురా అనేవాడిని. అప్పుడు నా స్నేహితుడు అనేవాడు, యేసులో ఉన్న ఆనందం నీకు తెలియదు, యేసులో ఉన్న సంతోషం నీకు తెలియదు, ఒక్కసారి యేసుప్రభుని నువ్వు నమ్మి చూడు, నీ జీవితాన్ని మారుస్తుందని. అప్పుడు నేను అనేవాడిని, యేసుప్రభు నీ నమ్మటమా? నేను నమ్ముతానా? నేను నమ్మను, నన్ను మార్చడం ఎవరి తరము కాదండి అని చెప్పేవాడిని నా స్నేహితునితో. ఇప్పుడు దేవుని బిడ్డలారా, అలాగూ వాడు చెప్తున్న ప్రతి సాక్ష్యాలు కూడా, వాళ్ళ మందిరంలో జరుగుతున్న ప్రతి సాక్ష్యాలు కూడా నన్ను ఎంతగానో ఆకర్షించాయి. వాళ్ళ మందిరంలో ఎవరైనా రోగులు వచ్చి సాక్ష్యం చెప్తారు కదా, ఆదివారం పూట ప్రతి ఆదివారం సెలవు ఉండేది కదా, వాడు సోమవారం క్లాస్కి వస్తాడు కదా, అప్పుడు చెప్పేవాడు నాకు, అరే ఇగో నిన్న మా చర్చిలో ఒక ఆమెకి జ్వరం వచ్చిందంట, ఇగో ఆమె యేసుప్రభుని ప్రార్థన చేయగానే తగ్గిపోయిందంటరా, అయ్యో ఒక ఆమెకి ఇగో దయ్యాలు బట్టి మందిరానికి వస్తే ఇదిగో మా డాడీ ప్రార్థన చేసే, మా డాడీ సేవకుడు, మా డాడీ పాస్టర్ ప్రార్థన చేయ ఏసునామనంగానే అవన్నీ వెళ్ళిపోయాయిరా అంటే, దయ్యాలు కూడా పోతాయా ఏసైకి? ఏసులో అంత శక్తి ఉందా అబ్బా అని నేను వాళ్ళని ఎగతాళి చేసేవాడిని. కానీ వాడు చెప్తున్న మాటలన్నీ కూడా నన్ను ఆలోచింపచేశాయి. నిజంగా యేసుప్రభు నిజంగా ఇట్టి కార్యాలు చేస్తాడా, ఇన్ని అద్భుతాలు చేస్తాడా అనే ఆలోచనలు నాలో ప్రారంభించబడ్డాయండి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే అలా నేను ఆలోచించడం ప్రారంభించానో, ఒక పక్క యేసుప్రభు, ఒక పక్క అల్లా, ఒక పక్క సాయిబాబా, అందరు దేవుళ్ళు. ఏ పండగ వస్తే ఆ పండగలో నేను నెంబర్ 1 స్థానంలో ఉండేవాడిని. నేను చెప్పాను కదండి, మా ఇంటి ముందు యవనస్తులు కొంతమంది ఫార్మసీ చేసేవాళ్ళు, వాళ్ళు యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు కూడా కొన్ని విషయాలు నాతో చెప్తూ, తమ్ముడా నువ్వు కూడా యేసుప్రభుని నమ్ముకో అని చెప్పేవాళ్ళు. యేసుప్రభు పాపాలు క్షమించేవాడు అని చెప్తూ ఉండేవాడు. ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు, క్లాస్ రూమ్లో వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళ మాటలు నేనేం పట్టించుకునేవాడిని కాదు. కానీ ఒకసారి నా స్నేహితుడు నాతో అన్నాడు, పాపం అనేది ఒకసారి నీలోకి వస్తే అది ఎలా ఉంటుందంటే, ఒకవేళ నువ్వు చేసేది పాపం కాదు నీకు తెలవని ఒక మాట చెప్తానని చెప్పాడండి. అదేంటంటే, నువ్వు ఇప్పుడు బూతులు మాట్లాడుతున్నావు కదా,
మరి ఈ బూతులు మీ నాన్న మీ అమ్మ ముందు మాట్లాడగలుగుతావా అంటే నేను చెప్పాను, నేను మాట్లాడలేనురా. మరి నువ్వు చేస్తున్న ఈ పనులు మీ అమ్మ నాన్న ముందు ఉన్నప్పుడు చేయగలుగుతావంటే చేయలేను. ఎందుకు? అవి తప్పని తెలుసు నీకు. తప్పు చేసినవాడు, పాపం చేసినవాడు 10,000 మంది ముందు కూర్చున్నా కూడా లోపల ఏముంటుంది? పాపం ఉంటుంది కాబట్టి వాడు సంతోషంగా ఉండలేడు అని చెప్తూ, ఈ పాపం నుండి విడిపించడానికే యేసుప్రభువు వారు మరలా ఈ లోకానికి వచ్చాడు. యేసుప్రభువు వారు ఈ లోకానికి వచ్చాడని చెప్పాడు. నేను మరలా అనేవాడిని, మరలా నువ్వు యేసుప్రభు గురించి చెప్తున్నావేంటి? మా దేవుళ్ళు లేరా, మా కులదేవతలు లేరా, వీళ్ళు లేరా, వాళ్ళు లేరా అని చెప్పేవాడు. నా స్నేహితుడితో మళ్ళీ వాదం దిగేవాడిని. నేను అంటాను, దేవుళ్ళుగా మా ఫ్రెండ్ అనేవాడు, మా స్నేహితుడు, దేవుళ్ళుగా పిల్లబడుతున్న వారు కాదు నేను అనేది. దేవుళ్ళుగా పిల్లబడుతున్న వారు అనేకులే, కానీ అందులో నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువే అని చెప్పేవాడు నాకు. అవునా అని చెప్పేసి, ఏమండి హిందువులుగా భగవద్గీత గురించి వాడు బైబిల్ తీసుకొచ్చాడు కదా, నేను కూడా ఈ భగవద్గీత చదువుదామని ప్రారంభించాను. నాకు ఒక మొక్క అర్థం కావట్లేదు. అంటే శ్లోకాలు అలా ఉంటాయి. ఒకసారి ఒక సందర్భాల్లో మరొక సాక్ష్యాన్ని నేను విన్నాను. ఆ సాక్ష్యం ద్వారా నేను చాలా ఆదరణ పొందానండి. లోకంలో ఏది ఉన్నా కూడా కొన్నిసార్లు యేసుప్రభు మాట్లాడుతుంటే ప్రశాంతంగా ఉంది అని కొద్దిగా అలాగూ, ఎందుకంటే మా ఫ్రెండ్ చెప్తా ఉన్నాడు కదా యేసుప్రభు గురించి, తెలుసుకుంటే సేపు బాగానే ఉంటాను, తర్వాత యథావిధిగా ఉంటాను. అప్పుడు కొన్నిసార్లు ముందుకెళ్తూ 7th క్లాస్ వెళ్తున్నప్పుడు నా గుండెల్లో కొద్దిగా భయం పుట్టింది. ఏంటంటే నిజంగా పాపమే, నేను చేస్తుంది తప్పే కదా అని చెప్పేసి నేను ఆలోచన చేయడం ప్రారంభించాను. నా విధానం సరిగ్గా లేదు, నా పద్ధతి. ఎందుకంటే నా స్నేహితుడు చెప్పే మాటలు ఎలా ఉన్నాయంటే, నిజంగా యేసు ప్రభు నమ్ముకున్న వారు ఇలాగూ ఉండరు, పై భక్తి చేయరు, పైగా ఉండరు. నేను కూడా యేసు ప్రభువు నమ్ముకున్నానని చెప్పాను కదా, నేను అలానే ఉంటానని చెప్పాను కదా. కానీ నేను చెప్తున్నాను కానీ మరలా అదే జీవితం, చూడకుండా దృశ్యాలు చూడటం, చేపించకుండా పాపాలు చేపించటం, సిగరెట్ దాపియటం, ఇవన్నీ చేసేవాడిని. అలా కొన్నిసార్లు భయంతో అవి ఆపివేద్దామని చెప్పేసి, మళ్ళీ నేను ఇంట్లో దొరికిపోతే మా అమ్మ నన్ను కొడతారు, నన్ను బాధ పెడతారని చెప్పేసి దాన్ని మానుకోవడం చిన్నగా ప్రారంభించాను. నా ఆలోచనలు చాలా భయంకరంగా తయారైపోయాయి. కనబడుతున్నంత మంచివాడినిగా నేను లేను. కానీ మా ఇంటి ముందు ప్రతిరోజు ఆరాధన జరుగుతూ ఉంటే ఆ సేవకులు నేను వెక్కిరించేవాడిని. స్కూల్లో వస్తేమో మా ఫ్రెండ్ జాన్ ఎక్స్ యేసుప్రభు గురించి చెప్పేవాడు. బయటికి వెళ్దామంటే అక్కడ అన్నయ్య వాళ్ళు యేసుప్రభుని నమ్ముకోవచ్చు కదా, దేవుడు గొప్ప కార్యం చేస్తాడు, నీ జీవితాన్ని మారుస్తాడు తమ్ముడా అని చెప్తుండే. కొన్ని సాక్ష్యాలు వాళ్ళు చెప్తుండే, వీళ్ళ దేవుడే ఇటు కార్యాలు చేస్తాడా, వీళ్ళు తప్ప ఎవరు లేరా అనుకుని, మా దేవుళ్ళు కూడా గొప్ప వాళ్ళే అని చెప్పేసి వాళ్ళని తిరస్కరించి వారి మాటలను పక్కన పెట్టేసి వచ్చేవాడిని. ఆ టైంలోనే చిన్నగా నేను ఇంట్లో ఖాళీగా ఉంటున్నప్పుడు మా ఇంటి ముందు అన్నయ్యలు ఉన్నారు కదండి, వాళ్ళు చిన్నగా మా ఇంటి ముందు చర్చ్ ఉందని చెప్పానే అక్కడికి వెళ్ళడం ప్రారంభించారు. వాళ్ళు ఓ రోజు పిలిచారు, తమ్ముడా నువ్వు కూడా రావచ్చు కదా అంటే, మరి చర్చిని చూద్దామనే ఉద్దేశంతో వెళ్ళా లోపలికి. చర్చి ఎట్లా ఉంటుంది, ఎందుకంటే వెంటనే కానీ ఎప్పుడు కూడా వెళ్ళిన వాడిని కాదు కదా, వీళ్ళు వెళ్తున్నారు కదా, అసలు పోయి చూసొద్దామని చెప్పేసి వెళ్ళానండి లోపలికి వెళ్ళేసరికి మందిరం అద్భుతంగా చక్కగా ఉంది. నేను అనుకున్నాను, మా గుళ్ళకి వెళ్ళినా కూడా ఎంత మంచిగా అనిపిదే, నేను తిరగని గుడి అంటూ లేదు, మొక్కని అంటూ లేదు కదా, మరి ఎంత అద్భుతంగా ఎంత ప్రశాంతంగా ఉంది ఈ చర్చి, ఎంత నెమ్మదిగా ఉందో అని చెప్పేసి అక్కడ నిలబడితే నన్ను పిలిచిన అన్న వాళ్ళు ముందుకెళ్ళి ఆడ మోకరించి ప్రార్థన చేస్తున్నారు. ముందు బలిపీఠం, ఆ బలిపీఠం కాడికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. నేను చిన్నప్పుడు మా అమ్మ నన్ను దొంగ సాటుకు తీసుకెళ్ళింది కదా అక్కడికి చర్చికి, ఆ బలిపీఠం ఆడికెళ్ళి ప్రార్థన చేశాను కదా, ఇప్పుడు కూడా చేద్దామని ఎందుకో మందిరంలోకి వెళ్ళంగానే ఆ మనస్సు నాకు కలిగిందండి. వెంటనే వెళ్ళి ఆడ మోకరించాను. అప్పుడు నేను చేసినవన్నీ కూడా నాకు గుర్తుకొస్తూ ఉన్నాయి. నా మనసులో నేను ఏదైతే నేను సరిగ్గా అనుకుంటున్నానో, ఏదైతే ఈ నా బ్రతుకే సరైన బ్రతుకు నేను తలుస్తున్నానో
అవంతా కూడా నాకు ఎలా ఆ టైంలో మోకరించగానే నాలో ఉన్న ఆలోచనలు, నాలో ఉన్న తలంపులు అన్నీ కూడా నేను చేస్తుంది కరెక్ట్ కాదేమో అనిపించింది. ఆయన కొన్నిసార్లు నాకు నేనే అనుకునేవాడిని, నేను చేసేదంతా కరెక్టే, నేను చేసేదంతా కూడా కరెక్టే అని చెప్పేసి నాకు నేను సమాధానం చెప్పుకుని ముందుకు వెళ్ళిపోయేవాడిని. అలా వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు చర్చిలో నుండి కొన్ని మాటలు నాకు వినబడేయండి. ఏమన్నా తెలుసా? పాపం వల్ల వచ్చు జీతము మరణము, యేసు ప్రభుని నువ్వు నమ్ముకో అనే మాటలు నాకు వినబడుతూ ఉండేవి. అవి పక్కన పెట్టేవాడిని. చూడండి, ఎటు వెళ్తున్నా కూడా యేసు ప్రభు మాటలు నాకు వినబడుతున్నా కూడా పెడచెవి పెట్టానండి. సేవకులను దూషించడం ప్రారంభించాను. అలాగుంటున్న నా జీవితంలో చిన్న చిన్నగా యేసు ప్రభు గురించి తెలుసుకోవాలి, ఇంకా అనేక విషయాలు నేను తెలుసుకోవాలని చెప్పేసి, అసలు ఈ యేసు ప్రభు అంటున్నారు కదా, ఎటు పోయినా యేసు ప్రభు గురించి తెలుసుకుందామని చెప్పేసి ఇక చిన్నగా మరి మా ఇంటి ముందు ఉన్న అన్న వాళ్ళని అడిగేవాడిని, యేసు ప్రభు నిజమైన దేవుడు, ఎట్లా దేవుడు అంటే వాళ్ళు చెప్పేవాళ్ళు, ఇదిగో తమ్ముడా, మనం చేసే పాపాల ద్వారా మనం నరకానికి వెళ్తాము, మరి ఆ నరకం నుండి తప్పించడానికి యేసు ప్రభు వారు వచ్చారు అని చెప్పారండి. నాకు ఆశ్చర్యం అనిపించింది. నా స్నేహితుడు అదే అంటున్నాడు, వీళ్ళు అదే అంటున్నారు. నేను చాలా ఆశ్చర్యపోయాను. నిజంగా ఈయన మన పాపల కోసమే వచ్చాడా అన్న నేను అనేవాడిని. యేసు ప్రభు ఎలా ఉంటాడు చూపి అని. యేసు ప్రభు వారు ఫోటోని కాదు, ఎందుకంటే నేను ఇంతకుముందు ఫోటోలు చూశాను కండి, ఆ పటాలు చూసి ఉన్నాను కదా. ఒకసారి చూత యేసు ప్రభుని అంటే వాళ్ళు, నువ్వు యేసు ప్రభుని చూడాలంటే ఇదిగో ఇందులో ఉంటాడని చెప్పి నా చేతిలో బైబిల్ పెట్టేవాళ్ళు. నేను మరలా అనేవాడిని, ఇందులో యేసు ప్రభు వారి ఫోటో లేదు కదా, అవన్నీ చూస్తే తెల్ల పేపర్ లాగా ఉన్నాయి, అక్షరాలు చిన్న చిన్న అక్షరాలు ఉన్నాయి, అవి బుడ్డు అక్షరాలుగా ఉన్నాయి, ఇందులో యేసు ప్రభు వారు ఎక్కడ ఉన్నారు అంటే వాళ్ళు అన్నారు కదా, ఇందులోనే యేసు ప్రభు వారు అంటారు, ఇది నువ్వు చదువు, నీ జీవితాన్ని మార్చే గ్రంథం ఇదే అని చెప్పారండి. అలాగున్నాను. తర్వాత నేను చేస్తున్న క్రియలు, పనులు ఏవైతే ఉన్నాయో అవి నాకు వెంటనే అనిపించింది, నేను చేస్తుంది తప్పే కదా అనే ఆలోచన నాకు వచ్చింది. చిన్న చిన్నగా నేను సిగరెట్ తాగకుండా ఆగిపోవటం జరిగిందండి. చిన్న చిన్నగా చూడకునే వైపు దృశ్యాలు చూడకుండా ఉండటానికి కొద్దిగా ఆలోచన నాకు వచ్చింది. ఈ బైబిల్ నేను చదివితే నిజంగా మార్చబడతానని చెప్పేసి. అందులో ప్రభుదాస్ అనే ఒక అన్నయ్య అనేవాడు, ప్రతిరోజు నువ్వు సామెతలు చదువురా అని చెప్పేవాడండి. ఆ సామెత కొద్దిగా వచ్చిన దాంట్లో చదువుతా ఉంటుందంటే ఆ చదివిన దాంట్లో నుంచి నన్ను హెచ్చరికలు నాకు కలిగేవి కొన్ని. ఆ చదువుతూ ఉంటే నా హృదయంలో భయం పుట్టేది. ఎమ్మటే ఆ బైబిల్ మూసేయటం, అమ్మో ఇది ఏందో నా గురించే చెప్తున్నారు, నా గురించే ఇందులో ఉందని చెప్పేసి పక్కన పెట్టడం, మళ్ళీ బైబిల్ మళ్ళీ పక్కన పెట్టడం, మళ్ళీ అవసరానికి ఏదైనా మా అమ్మ చెప్పింది, ఏదైనా భయం ఉంటే ఏదైనా ఉంటే బైబిల్ ఉందిగా, బైబిల్ అన్నవాళ్ళ కాడ తీసుకొచ్చి తల కింద పెట్టుకుని పనుకొని ఆయన అని ఏమైనా భయం సందర్భాలు ఉంటే అండి, నిజం చెప్తున్నాను, వెంటనే బైబిల్ తీసుకొచ్చి తల కింద పెట్టుకుని పనుకునేవాడిని. అలవాటు అయిపోయింది నాకు ఇంకా. కానీ ఆ బైబిల్ కూడా మా నాన్నగారికి తెలియకోకుండా దాచిపెట్టేవాడిని నేను. ఒకరోజు నా స్నేహితుడితో అన్నాను, రే జానెక్స్, నాకు యేసు ప్రభు గురించి ఇంకా విషయాలు ఉంటే చెప్పు, నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని చెప్పానండి. ఎందుకో తెలుసా, వీళ్ళు యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నారు కదా, మరి యేసు ప్రభు గురించి నేను తప్పును వెతికి యేసు ప్రభు నమ్ముకోవడం ద్వారా ఏ ఉపయోగం లేదని వీళ్ళకి రుజువుపరుద్దామని చెప్పేసి యేసు ప్రభు గురించి తెలుసుకొని వారికి నేను రివర్స్గా మాట్లాడదామని ఒక ఆలోచనతో అడిగాను. నేను యేసు ప్రభు గురించి చెప్పు, నేను వింటాను, అసలు ఎవరు ఆయన, ఎలా ఉంటాడు, ఎప్పుడైనా నువ్వు చూసావా యేసు ప్రభుని అని కనబడిన వాళ్ళలా అడగడం ప్రారంభించాను. ఈలోపు మా అమ్మ కొన్నిసార్లు మా నాన్నగారు తెలియకోకుండా మందిరానికి తీసుకెళ్తూ వచ్చేది. అలాగూ నా 7th క్లాస్లో అలా ఉంటూ 8th క్లాస్కి వచ్చానండి. 8th క్లాస్లో యేసు ప్రభు గురించి కొన్ని విషయాలు నేను తెలుసుకున్నాను. అప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. ఏంటో తెలుసా, మా కులదేవుళ్ళు ఇంత అద్భుతాలు చేయలేదే. వాళ్ళు చెప్తున్న యేసు ప్రభు గురించిన అద్భుతాలు నేను వింటున్నప్పుడు నాకు అనిపించేది, ఆశ్చర్యం కలిగేది ఏంటంటే, చనిపోయిన వారిని కూడా యేసే లేపుతున్నాడా, కుష్టి వ్యాధి కలిగిన వారిని కూడా బాగు చేస్తారు. వాళ్ళు బైబిల్ తెరిచి నాకు అవన్నీ చెప్పేవాళ్ళండి. చెప్తున్నప్పుడు నిజంగా అవి నన్ను ఎంతగానో ఆకర్షించాయి. నాలో ఉన్న
పాపాన్ని బట్టబయలు చేశాయి. యేసు ప్రభు గురించిన చరిత్ర నేను తెలుసుకున్న తర్వాత నా చరిత్రను దేవుడు మార్చటం ప్రారంభించాడు. నా జీవితం పతనం కావద్దని, నశించిపోతున్న నన్ను దేవుడు నన్ను ఏర్పరచుకుంటున్నాడని నేను గ్రహించగలిగాను. లేకపోతే ఈ పాటికల్లా ఈ భూమి మీద నేను ఉండేవాడినే కాదు. నా జీవితం ఏమైపోయి ఉండేదో. అలా 9th క్లాస్ రాగానే ఇక నా హృదయంలో నేను ఒకటి తీర్మానించుకున్నాను. ఏంటంటే ఎప్పుడైతే యేసు ప్రభు గురించి నేను పూర్తిగా తెలుసుకున్నానో, నా స్నేహితుని అడిగేవాడిని, యేసు ప్రభు గురించి నాకు చెప్పు, ఇంకేమైనా ఉన్నాయా? ఇలాగూ యేసు ప్రభు ఎంతమంది మార్చాడు. యేసు ప్రభు జీవితం గురించి నేను తెలుసుకోవడం ద్వారా ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే మా దేవుళ్ళ గురించి నేను తెలుసుకున్నప్పుడు సహజంగా అనిపించేది. కానీ యేసు ప్రభు గురించి చెప్తున్నప్పుడు, ఆ మాటలు వింటున్నప్పుడు నా జీవితంలో తెలియని ఆనందం, తెలియని సంతోషం.